ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. నువ్వు మందిరానికి వచ్చావు, ఫైన్, బాగుంది. బాప్తిసం పొందుకున్నావు, ఫైన్, బాగుంది. బల్లలో చేయి వేస్తున్నావు, వెరీ గుడ్, బాగుంది. బట్ నీ ప్రాణానికి విశ్రాంతి దక్కిందా? మనిషి ప్రాణానికి పోతేనే విశ్రాంతి అని అనమాక. నీ అంతరంగములో నీ ఆత్మకు దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. ఏ ప్రయాస? ఫ్యామిలీ అండి, అందరికి 2 పిల్లలు, నాకు 10 మంది పిల్లలు. ఈ ప్రయాస గురించి మాట్లాడట్లా ప్రభు. పాపం అనే భారము మోస్తున్నప్పుడు అది ప్రయాస. పాపం అనే భారము, ఎందుకంటే ఇది ఎవడో దించలేంది. నీ భుజం మీద ఉన్న బరువు నీకన్నా బలుషుడు ఎవడైనా దించగలడేమో, కానీ పాపం అనే బరువు లోకలు ఎవడో దించలేనిది. ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు? పాపం అనే మూట మోస్తూ దానితో ప్రయాసపడుతూ దాన్ని దించుకోలేక, దాన్ని వదిలించుకోలేక ప్రయాసపడుతున్న సమస్త జనులారా, ప్రతి ఒక్కళ్ళారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎలాగా? ఆ పాపం అనే కాడి దించేసుకున్నాక మీ మీద నా కాడెత్తుకొనడి. ఏమన్నాడు అక్కడ? నా కాడెత్తుకుని నా యొద్ద, నేను సాత్వికుడిని, దినమనసు కలిగిన వాడిని కాబట్టి నా దగ్గర మీరు నేర్చుకోండి. ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవాలండి? సాత్వికం నేర్చుకోండి. ఎప్పుడైతే నువ్వు సాత్వికం నేర్చుకుని దాన్ని అమలు పరుస్తావో అప్పుడు నీ అంతరంగంలో విశ్రాంతి అనేది ఎలా ఉంటుందో నీకు అర్థమైంది అనమాట. అయితే నువ్వు మందిరానికి వస్తూ బలలో చేవేస్తూ వాక్యం వింటూ ఎన్నో పాటలు ఎన్నో సంఘంలో చేస్తూ సాత్వికం లేకపోతే, ఒకరు అన్న మాటను బట్టి, ఒకరు చేసిన క్రియలను బట్టి, ఒకరు నీ పట్ల జరిగించిన కీడును బట్టి నువ్వు అంతరంగంలో నలిగిపోయి, కుళ్ళిపోయి, ఎండిపోయి, పాడైపోయి అది విశ్రాంతినివ్వదుగా. సాత్వికుడు అనుకో, దయ ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షమించి పడేస్తాడు, పక్క వెళ్ళిపోతాడు, వాడు విశ్రాంతిగా ఉంటాడు. బట్ నువ్వు ఇన్ని చేస్తూ మందిరంలో సీనియర్ మోస్ట్ మెంబర్ అయిపోయి మత్సరము, కుళ్ళు, కడుపు మంట, ఏడుపు ఇవన్నీ పెట్టుకుని విశ్రాంతి ఎన్ని బతుకే ఉందా? అందుకే ప్రభు అన్నాడు, మీ మీద నా కాడెత్తుకుని నా అర్థం నేర్చుకోండి, సాత్వికం అనేది నేర్చుకోండి. నేను సాత్వికుణ్ణి, నేను దీన మనసు కలిగిన వాడిని, నా అర్థం నేర్చుకోండి. హల్లెలూయా. నేర్చుకున్నావా ఇంతకాలం ప్రభు దగ్గరకు వచ్చి? పాత నిబంధనలో భక్తుల జీవితాల్లో నుంచి మాట్లాడుతుంది ప్రభువే, కొత్త నిబంధనలో తన బ్రతుకు మూలంగా మాట్లాడుతుంది ప్రభువే. నేర్చుకుంటానికి మానవులలో పాత నిబంధన కాలంలో ఎందరో ఉన్నారు, కొత్త నిబంధనలో ప్రభు ఉన్నాడు, ఆయన వెంబడించిన శిష్యులు ఉన్నారు. నేటికి ఆయన శిష్యులు ఇంకా సజీవ లెక్కలో చాలా మంది ఆ సాత్వికాన్ని మనకు మాదిరిగిస్తున్న వాళ్ళు ఈ రోజుకు ఉన్నారు. నేను చూపిస్తా. హల్లెలూయా. బట్ నువ్వు నేర్చుకున్న సాత్వికం ఏంటి? మనం ఇంకా ధర్మశాస్త్ర కాలంలో ఉండిపోయాం, కంటికి కన్ను పంటికి పన్ను. ఇంకా ధర్మశాస్త్ర కాలంలో ఉండిపోయారు. ఏంటండి ఆడు చేసింది మీకేం తెలుసు? ఏమండి, నేను అదే చెప్తే ఏమీ తెలియకుండా ఇక్కడ ఏం చెప్పడానికి నేను నిలబడలా. నీకు ఎన్నో ప్రశ్నలు రావచ్చు, కానీ వాక్యంలోకి వెళ్ళే కొద్ది సమాధానాలు వస్తూ ఉంటాయి. ఆమేన్. యేసు ప్రభు వారు చూపించిన సాత్వికం బహుశా ఎవరు చూపించి ఉండలేరు. ఆయన సాత్వికుడుగా, సాధువుగా ఈ భూలోకంలో ఉన్నంతకాలం ఉన్నాడు. మచ్చుకు మీకు ఒక విషయం చూపిస్తాను. మత్తయి సువార్తలో కొంచెం ముందుకు వస్తే 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, ఒక గాడిద, గాడిద పిల్లయు కనబడతాయి, నా వద్దకు తోలుకుండ్రా అందినప్పుడు వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి చూడండి. అక్కడ తర్వాత ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు జరిగను. అదేంటంటే ఇదంతా ప్రవక్తలు ఆల్రెడీ చెప్పేశారంట. ఏం చెప్పారంట? ఇదిగో నీ రాజు వీరుడై, ధీరుడై, సూర్యుడై, లేదో సాత్వికుడై. మన రాజు ఏమై ఉన్నాడంట? మరి మనం ఏమై ఉండాలి? అయి ఉండాలి. ఫైన్, తెలుసుకో. నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావాహిక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. రాజు ఎలా వస్తాడండి? రథాలు, గుర్రాలు, సైన్యము, బళ్ళెము, ఖడ్గము,
వీరత్వము దూరత్వంతో వస్తారు. ఈ లోకపు రాజులు తమ ప్రజల యొద్దకు వచ్చినా, మరి ఎక్కడికన్నా వెళ్ళినా ఎలా వచ్చారండి? గతకాలం అంతట్లో ఖచ్చితంగా వాళ్ళు గుర్రాలు వాడారు. వాళ్ళ యొక్క రాజరికమును, వారి యొక్క సూరత్వమును, వారి యొక్క యాటిట్యూడ్ని చూపించగలిగారు లోకంలో. బట్ యేసయ్య ఇజ్రాయెల్లో సంచారం చేస్తున్న యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఆయన ఏమెక్కి వచ్చాడంట? గాడిద పిల్లని ఎక్కువ వచ్చాడంట. ముందే ప్రవక్తలు చెప్పారు, నీ రాజు సాత్వికుడు కాబట్టి గుర్రాలు ఎక్కిరాడు, ఏమెక్కి వస్తాడు? గాడిదని ఎక్కువ వస్తాడు. వచ్చాడు రాలేదా? ప్రవచనం నెరవేర్చలేదా? ఫైన్. మన రాజు సాత్వికుడైతే, మన రాజు గాడిద ఎక్కి వచ్చిన వాడిగా ఆ యెరూషలేముకి సంచరించిన వాడిగా ఉంటే, మనము వీరత్వం, ధీరత్వం, సూరత్వం ఇన్ని తెలుసో, ఇంకా కత్తి దూయడం, గుండె చేల్చడం, ఇది ఏమనుకుందాం? గొప్పతనమా? ఇది మగతనమా? ఇది ఏమిటి? ఏమనుకోవాలి? ఇదే ఒక మనిషి యొక్క రేంజా? స్తోత్రం చెప్పు. అది లోకానికి సరిపోయిద్దేమో, కానీ నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణాలు పెట్టిన దేవుడు మనకిస్తున్న మాదిరి అదైతే కాదు. గుర్తుపెట్టుకోండి, అది కాదు. ప్రభు నేర్చుకోమంటుంది, అది కాదు. కంటికి కన్ను పంటికి పళ్ళు మార్గం కాదు. ఈరోజు క్రైస్తవుల్లో కూడా, సేవకుల్లో కూడా రోషాలకి, పంతాలకి, పట్టింపులకి, తగాదాలకి ముడుచుకుపోయి మాట్లాడుకొని ఇలాంటి స్థితిలో ఉండటం వల్ల విశ్వాసులు కొందరు నేర్పించలేకపోతున్నారేమో కానీ, బట్ మనం ప్రభు నేర్పించింది అది కాదు. మీకు మళ్ళీ చెప్తున్నా, మత్తయి సువార్త 23లో ఒక మాట అంటాడు, 2వ వచనంలో, 1-2 వచనాలు. అప్పుడు యేసు జన సమూహముతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మనం ఎవరిని మాదిరి పెట్టుకోవాలి తెలుసా? పాస్టర్లని కాదు. అఫ్ కోర్స్ పాస్టర్లు మాదిరి ఇవ్వాలి, బట్ ఆయన చెప్పాడు, శాస్త్రులు పరిశీలి మీకు వాక్యం బోధించి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది వినండి, కానీ వాళ్ళ ప్రవర్తన అనుసరించొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సందర్భంలో బలహీనులు అవుతారు. వాళ్ళు కూడా ఒక సందర్భంలో మాదిరి ఇవ్వలేని భక్తిహీనతను కనపరిచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్పింది చేయాలి తప్ప వాళ్ళు చేసింది చేయమాకు. స్తోత్రం చెప్పు. ప్రభు చెప్పేశాడు, ఏ మనిషి పర్ఫెక్ట్ కాదుగా. ఇప్పుడు ఆ వ్యక్తులు అన్నీ ఉండి సాత్వికం లేకపోతే నువ్వు వాడిని వెంబడిస్తే పాడైపోతావు. ఒక వ్యక్తులు అన్నీ ఉండి ఇతను ఒక లోపం ఉంటే నువ్వు దాన్ని పాటిస్తే, ఆ సేవకుని అలా పాటించేస్తే పాడైపోతావు. క్లియర్ కట్గా చెప్పాడు, వాళ్ళు చెప్పింది చేయండి కానీ వాళ్ళు చేసింది చేయమాకండి. హల్లెలూయా. బట్ ఈ రోజు జరుగుతున్న బలహీనత ఏంటంటే, సేవకుడు చెప్పిన దానికన్నా సేవకుడు చేసిందే ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు. వాక్యం తెలియక సేవకుడు ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు. ఒక బ్రాంచ్లో పాస్టర్ గారు దేవుడు ఏదో ఆయనకు సమర్పణ ఇచ్చి వైట్ అండ్ వైట్ వేసుకుని, కాలర్లెస్ వేసుకుని, షేవింగ్ చేసేసేసి ఉంటే ఆ విశ్వాసులు కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. నువ్వు ఆ అవుట్ఫిట్ మెయింటైన్ చేసినంత మాత్రం పరలోకం పోవు. పాస్టర్ గారు అవుట్ఫిట్ని ఫాలో అయినంత మాత్రం నువ్వు పరలోకం పోవు. నీ అంతరంగము ప్రభువు యొక్క అంతరంగం వల్ల మార్చబడినప్పుడు పరలోకం పోతావు. హల్లెలూయా. ఇది తెలియక కొందరు ఆ సంస్థ యొక్క అధిపతి ఎవరు ఉంటే అది గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. అలాంటి వాటిని ఫాలో అవడం వల్ల మనకేం ఉపయోగం లేదు. ఏమండి, ఆ పాస్టర్ గారు ఎట్లా వాక్యం చెప్తాడు అట్లాగే, ఎక్కడ ఆపుతాడు అక్కడే, ఎలా జరిగిందో అలాగే తర్వాత సేవకులు చెప్తారు. నువ్వు అది ఎన్ని ఫాలో అవడంలో ఉపయోగం లేదు. నువ్వు ఫాలో అవ్వాల్సింది వాక్యాన్ని, ప్రభువుని. ఆమేన్. మీకు సందర్భం చూపిస్తాను రండి. మత్తయి సువార్త 26లో 14వ వచనం కూడా చదవండి. అప్పుడు 12 మందిలోనొకడును ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నేను యేసుని మీకు అప్పచెప్పేస్తాను, నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. చూడండి, యేసే సాత్వికుడు కదా, గాడిద పిల్ల మీద ఎక్కువ వచ్చాడు, అక్కడ మనం చూసాం, బాగుంది. బట్ ద ఫైనెస్ట్ అంటే ఆ సాత్వికం అనే దాంట్లో ఉన్నతమైన స్థితి మీరు చూస్తారు. ఇప్పుడు నేను చెప్పే అంశం అంతట్లో కూడా పీక్ స్టేజ్ అంటాం చూడు, ఆ ఉన్నతమైనది
ప్రభువులో మీరు ఇప్పుడు చూస్తారు స్టెప్ బై స్టెప్. మొదట ఏం జరిగింది, ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా. ఎందుకు నచ్చలేదు, ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ప్రభువు నచ్చలే, వాటి సాటిస్ఫై అవ్వలా. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, ఏమండి, సాటిస్ఫై అవ్వలా. వాడు అసంతృప్తిగా ఉన్నాడు ప్రభుతో ఉండడానికి, అయిష్టంగా ఉన్నాడు. అయిష్టంగా కూడా వెళ్ళిపోవచ్చుగా, ప్రభు నీకు దండమయ్యా నేను పోతాను. ప్రభు చాలాసార్లు అడిగారు, పేతురు మీరు కూడా వెళ్ళిపోతారా అన్నప్పుడు, ఎక్కడికి పోతాం అయ్యా, నీవే నిత్య జీవ మాటలు కలిగి నువ్వు వాడేదని చెప్పన్నారు. అందులో వీడు ఒకడు. పలుమార్లు పేతురే ముందుండేవాడు కదా, మేము అన్ని వదిలిపెట్టి నేను మళ్ళీ వచ్చాం మాకేం దక్కిద్ది అన్నప్పుడు, వాళ్ళ యొక్క సమర్పణకు వాళ్ళకి దక్కేదేంటో ప్రభు పలుమార్లు చెప్పలేదా, నా నామం నిమిత్తం మీరు ఎదురు పెట్టినా దురందులు వచ్చింది, ఏమన్నా దురందులు అనుభవిస్తారు, భూములైనా ఆనందములైన అక్కచెండ్లైనా ఏమైనా నా నిమిత్తం వదిలిపెట్టారు, 100 రెట్లు భూమి మీద వచ్చింది, పరలోక నిత్య జీవం వచ్చింది, సింహాసనం మీద తీర్పు వచ్చింది. ఇంతకన్నా గొప్ప ఆఫర్ ఏమన్నా ఉందా? ప్రభువుని వెంబడించిన వాడికి ఇంతకన్నా గొప్ప ఆఫర్ ఏమన్నా ఉందా? లేదే. పరలోకంలో సీటు దొరికితే గొప్పరా అంటే 12 గోత్రాలకు తీర్పు తీర్చే భాగ్యమే ఇచ్చానన్నాడు. 12 గోత్రాలు ఇజ్రాయెల్లో మాత్రమే, ఆ 12 గోత్రాల్లోనే ఆ 12 గోత్రాలకు తీర్పు తీర్చే భాగ్యం 12 మంది శిష్యులకు మాత్రమే దక్కింది. గోత్రకర్తలు కూడా దక్కలా. రూబేను, షిమియోను, లేవి, ఇస్సాకారు, జబులు, నఫ్తలి, గాదు వీళ్ళకి కాదు, వీళ్ళకి దక్కలా. ఆ గోత్రకర్తలు ఎవరో వాళ్ళకి దక్కలా. 12 మంది శిష్యులకు ఆ భాగ్యం దక్కిందనమాట. అసలు ఏమన్నా ఆఫర్ ఇది, వాడికి అది కూడా నచ్చలా. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? దీనికన్నా గొప్ప ఆఫర్ ఏమన్నా ఉందా? భూమి మీద 100 రెట్లు, పరలోకంలో నిత్య జీవం ప్లస్ తీర్పు తీర్చే భాగ్యం. ఇంతకన్నా గొప్ప ఆఫర్ ఏమన్నా ఉందా చెప్పండి మీరు? వాడికి అది కూడా నచ్చలేదనంటే కొందరు అంతే మందిరానికి వస్తారు, దేవుళ్ళలో ఎన్ని శ్రేష్టమైనవి ఉన్నాయో వింటారో, పరసంబంధమైన వరములో, పరసంబంధమైన భాగ్యములో, ఆత్మ సంబంధమైన వరములో, అందులో పాలు ఎంత గొప్పదో, దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో, దేవుని ఎన్నిక ఎంత గొప్పదో, రాబోతున్న 1000 ఏళ్ల పరిపాలన ఎంత గొప్పదో, రాబోతున్న పరలోకం ఎంత గొప్పదో, రాకడ ఎలాంటిదో అన్నీ వింటారు, అన్నీ అరుగుతారు. స్టిల్ వాళ్ళకి తృప్తి రాదు జీవితానికి. ఈరోజు అన్నీ రాకపోవచ్చు, బట్ ద టైం కమ్స్, ఎప్పుడైతే నీకు ఆ సమయం వచ్చిందో ఆ సమయంలో నీకు దేవుడు నిర్ణయించిన నీకు దక్కుతాయి. హల్లెలూయా. ఏసే వెళ్ళిపోయినాక కదా వీళ్ళ సమయం స్టార్ట్ అయింది. ఎవరిది? ఆగలేకపోయాడు ఆయన. ఎట్లాగే వెళ్ళిపోతాడు, లేఖనాల ప్రకారం ఆయన అలాగనే సిలువకు అప్పచెప్పాలి. ఎవడో ఒకడు చూసుకున్నాడు ఆ పని ఎవడు తీసుకున్నాడు? బట్ నీకేం భాగ్యం ఉంది? వాడు అన్నిటినీ 30 విన్నాళ్ళకు వదిలేశాడు. ఏమంది 100 రెట్ల భాగ్యం, పరలోక భాగ్యం, ఫైన్. అసలు పరలోక భాగ్యం దక్కడానికే తిప్పలు పడుతున్నాం మనం తలకిందులుగా. నెక్స్ట్ తీర్పు తీసి ఇన్నిటిని అంతకు వదిలేశాడు. ఇంతకన్నా గొప్ప రోజులు ఎవడ ఉండడు. అసలు ఇది బెస్ట్ డీల్ అంటారా? దరిద్రం అనమాట. మనము కూడా మనకు తెలియకే కొన్ని క్రియలను బట్టి, ఏమండి, అల్పకాలమైన వాటిని బట్టి అత్యున్నతమైనవి శాశ్వత కాలం ఉండేవి కోల్పోతాం. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరూ మనకి మాదిరిగా హెచ్చరికిస్తాకున్నారు, అలా చేయొద్దని చెప్పడానికి వీళ్ళు ఉన్నారు. ఫైన్. ఇప్పుడు వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. ప్రభు నాకు వద్దయ్యా, మీ వల్ల కావట్లేదు కానీ పట్టుకోవడం, నేను వారిలో ఒకనే కదా, నేను మీకు అప్పచెప్తా, నేను మీకు సూచనలు ఇస్తా, నేను మీకు లీడ్ ఇస్తా, నేను ఒక స్పైగా పనిచేస్తా, నేను పట్టుకోండి అన్నాడు. ఫైన్, బాగుంది. ఈ సంగతి ప్రభువుకి తెలీదా? మాట్లాడాలి. వాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఇలా కామన్గా ఏసే ముందు కూర్చున్నాడు. ఆల్రెడీ తెలుసు ఏసేకి మరిగైంది ఏమన్నా ఉందా? ఇప్పుడు ఏసే అన్న ఏం చేయాలి? ఓకే చెప్పండి, మామూలుగానే చెప్పండి. ఆయన మనిషిగా రక్త మాంసంలో పాలువాడుగా ఇవ్వండి, మనం అనుభవించే ప్రతి శోధన అనుభవించిన వాడిగా ఉన్నాడు కదా. ఏం చేయాలి? దుర్మార్గుడా, ఓయ్, ఇంకా దుష్టుడా, ఇంకా నీచుడా, పాపాత్ముడా, ఇంకా అక్రమం చేయవారులారా, అంతేనా? ఇంకా 13వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం మొదటి నుంచి చదవండి. తాను ఈ లోకము
నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి. లోకంలో ఉన్న తన వారు ఎవరు? ఆ మూమెంట్ లో ఆయనకి ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. మరి 12 మందిలో వాడిని ప్రేమించలేదా? ఎలా ప్రేమిస్తాడు? వాడు అమ్మేస్తానంటున్నాడుగా, పట్టిస్తానంటున్నాడుగా. అయినా మరి మనం ఆ రోజు దాకా జీలకర్ర బెల్లంలా కలిసిపోయింది ఈ స్నేహితులు, ఎనదమ్ములు, ఈ కుటుంబాలు. ఎందుకు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అయిపోయినాయి? అడిగితే ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏదో జరిగిద్ది, ఏదో ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఆకు చూపించిన ప్రేమలు ఏమైపోయినాయి, ఆప్యాయతలు ఏమైపోయినాయి? ఫైన్. బట్ ఇక్కడ తనను అప్పచెప్పడానికి వాడు వెళ్ళి బేరంగు తెచ్చుకుని ఏమీ తెలియనట్టు మందిలో కూర్చున్నప్పుడు తెలిస్తే ఆ ప్రేమలో వ్యత్యాసం కనపడాలా వద్దా? కనపడాలి. చూడండి, ప్రేమించాడు. ఆ ఆఖరి రాత్రి, ఆ పస్కా వాళ్ళకి, నూతన పస్కాని, నూతన నిబంధన వారికి ఇచ్చిన రాత్రి పూట ఏం చేశాడు చెప్పనా? ఆయనంట నడుముకు తువాలు కట్టుకుని వాళ్ళ కాళ్ళు కడగడానికి మొదలు పెట్టాడంట. చూడండి, 4వ వచనం. పెట్టేసేసి శిష్యుల పాదములు కడుగుటకు మరి యూదా కాళ్ళు కూడా కడుగుతాడా? కడిగాడా, కడగలేదా? నువ్వైతే అట్లా చెప్పేస్తున్నారు బాబు. కడగరంట, మోహం చూడరంట. ఇంతకు ముందు అక్కడ సంఘం లేదు, ఇంతకు ముందు వాళ్ళకి దేవుడు తెలియదు. దేవుడు తెలియక ముందు ఆ ఇద్దరు యవనస్తుల మధ్యలో జరిగింది, ఏదో జరిగింది, గతం. ఇప్పుడు అక్కడ సేవకుడు వెళ్ళాడు, ఇప్పుడు అక్కడ సంఘం ఏర్పడింది, వీళ్ళు అందులో పాల్భాగస్తులుగా మారారు. ఇద్దరు రక్షణ పొందుకున్నారు, ఇద్దరు సంఘంలో ఉన్నారు. బల్ల రోజు వచ్చింది, బల్ల తీసేసుకున్నారు. భోజనాలు, ప్రేమ విందు. వాడు కూర్చున్నాడు, వాడు వడ్డెత్తున్నాడు. వడ్డించుకుంటా వెళ్ళి ఆ ఆకురోడు ఎవడో కూర్చున్నాడు బంతిలో. ఇంతకు ముందు ప్రభు యొద్దకు రానప్పుడు, రక్షణ పొందినప్పుడు వాడికి ఈడికి పడలేదే ఆ వ్యక్తి ఆడు కూర్చున్నాడు. ఆడి భోజనం పెట్టుకుని వెళ్ళిపోయాడు అంటాడు. మందిరంలో భోజనం దగ్గర ఇడు మందిరంలోకి వచ్చాడే తప్ప మనసు మాత్రం మారలా. ఇడు బాప్తీసం అన్నాడే తప్ప బ్రతుకు మాత్రం మారలా. ప్రభు వీడు చేసిన ప్రతి పాపాన్ని క్షమించవచ్చు, వీడు మాత్రం ఎదుటి చేసిన చిన్న పాపాన్ని క్షమించడం. క్షమించకపోవడం సాత్వికం కాదు, క్షమించడం సాత్వికం. హల్లెలూయా. మరి వాడేమైపోవాలి ఇప్పుడు? వాడేస్తారు 3 చేసి బయటకు వెళ్ళిపోయాడు. ఇది సాగిద్దా, ఆగిద్దా? ఆపాలంటే సాత్వికం కావాలి. అది లేదుగా, నువ్వే చెప్తున్నావుగా. అది కాళ్ళు కూడా కడగను, సంఘంలో నియమం పెడతాను వచ్చే నెలలో. పురుషులు, స్త్రీలు కాళ్ళు కడగాలి. ఏం చేద్దాం? అందరే కడుగుతావా, అందరిని వదిలేస్తావా? ఈ లోపేదను గొడవ ఎద్ది పక్కన వాళ్ళతో. కోపంతో కడుగుతావా? నేను చూస్తున్నానని, లేకపోతే నేను చూస్తున్నానని కోపంతో కడుగుతావు. చూడకపోతే ఆయన చూపిస్తున్న ఆ మాదిరి నేర్చుకోండి అని చెప్పని తన బ్రతుకును ఈ లోకంలో సాక్షిగా పెట్టి, తన బ్రతుకుని ఈ లోకంలో ఒక మాదిరిగా పెట్టి చూపిస్తున్న మాదిరి ఏంటంటే, తనని వాడు అప్పచెబుతున్నాడు అని చెప్పి ప్రభువుకు తెలిసినప్పటికీ కూడా వెళ్ళి వాడి పాదాలు కూడా పట్టుకుని వాడి పాదాలు కడిగాడు. ఎక్కడా ఒక్క మాట కూడా ఆ వ్యతిరేకత కూడా, చూపుల్లో, మాటల్లో, స్పర్శలో ఆయన ఎక్కడ తేడా చూపించలేదు. బట్ మనకి ఒక మాట చెడుగా వింటేనే ఎలా ఉంటుందండి? ఏమండి, ఇప్పుడు మనతోనే ఉంటున్నాడు ఒక వ్యక్తి, ఎవరో బయటకు వెళ్ళి మన మీద ఏదో చెప్పేశాడు, అది ఎట్లాగో మనకు తెలిసింది. మళ్ళీ వచ్చి మనతో పాటు బాగానే ఉన్నాడు. అది తెలిసిన తర్వాత కూడా అతను నటిస్తే మనం కూడా ప్రేమ నటించగలమా? ఆ ముడిచూపు నటిస్తావా? అదే కదా, అది తెలిసిపోద్ది కదా. వాడు నేను చెప్పింది వాళ్ళకి తెలియదులే అని చెప్పి వాడు మనతో మంచిగానే ఉంటాడు.
బట్ మన మొహంలో షేడ్ మారిపోద్ది, మన మొహంలో ఆ ప్రేమ మారిపోద్ది, మన నుంచి వచ్చిన ఆప్యాయత మారిపోద్ది. అర్థమైపోద్ది వాడికి ఆటోమేటిక్గా ఏదో జరిగిపోయి ఉంటుంది అని చెప్పని. ఏమండి? బట్ ఇక్కడ యేసయ్య మనకు అలా చూపించట్లేదే, యేసయ్య మనకు అలా చెప్పట్లేదే, యేసయ్య మనకు అలాంటి మాదిరి ఇవ్వట్లేదే. 26వ అధ్యాయం మత్తయి సువార్త మళ్ళీ రండి, అందులో 20వ వచనం చదవండి. సాయంకాలముడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనము కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, వాడిని ఎవరో బహిర్గతం చేసి మిగతా 11 మందితో వాడిని కొట్టిష్ట కాదు. నీకు అర్థమైందా? కొన్నిసార్లు మనలో ఉన్న ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తానికి ఎలాంటి వ్యవహారం జరిగిద్దంటే, ఇప్పుడు నేనే సేవకుడికి ఉన్నాను కదా, ఎవరో మన సంఘంలో ఇలాంటి పని చేశారంట అని చెప్తున్నానంటే పక్కన వాళ్ళు అంటారు, ఎవరో మీకు తెలుస్తూనే ఉంటుందిలేండి, అర్థం చేసుకోండి, సైకిల్ చేస్తూ ఉంటారు. ఏమండి? తెలిస్తే నువ్వెందుకు ఊరుకుంటున్నావు అని చెప్పి నేను ఏదో చేస్తూ ఉంటాను. ఇట్లా ఆ వ్యక్తిని కార్నర్ చేస్తారు. ఇక్కడ యేసయ్య ఈ వ్యక్తిని కార్నర్ చేస్తానికి చెప్పట్లా, ఆ వ్యక్తిని గద్దించి మరొక అవకాశం వాడికి ఇస్తానికి. ఏ రీతిగా చూడండి చెప్తున్నాడు. అందుకు వారు బహుగా దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడు వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని చూడండి వాడు నాశనం అయిపోతాడు అంటే ఇండైరెక్ట్ గా మాటలతో వాడిని చెప్పించట్లా. ఎవడో మనలోనే ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, నేను ఎలాగైనా వెళ్ళిపోవాలి, నేను వచ్చిందే ప్రాణాలు అర్పించి వెళ్ళిపోవడానికి, బట్ వాడెవడో తెలుసుకోండి, నువ్వు అప్పగించకపోయినా నేను సిలువ ఎక్కాల్సింది వేరే ఎవరి ద్వారా అయినా, బట్ ఎవరు అప్పగించబోతున్నారు వాళ్ళకి శ్రమ, తప్పించుకో, నువ్వు కాకుండా ఉంటే బాగుండు, నువ్వు చేయకుండా ఉంటే బాగుండు. ఇందులో శాపం ఉందా, కఠినత్వం ఉందా, శపించడం ఉందా, కార్నర్ వచ్చేసి మాటలతో కొల్లబడవడం ఉందా? ప్రభు చూపిస్తున్న ఎందుకంటే నువ్వెందుకు ఆ తప్పుడు పని చేస్తున్నావు, నేను ఎలాగైనా వెళ్తాను సిలువ మీదకి, నువ్వు కాకపోతే బాగుండు అని కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పు. అంటే తనకు ఎవరు హాని చేయతలిచారో వారి మేలు కోరుకుంటున్నాడు. మనకి ఎవడో ఎప్పుడో హాని చేసి సంవత్సరాలు గడిచిపోద్దండి, ఆయన చూడంగానే మొహంలో షేడ్లన్నీ మారిపోతూ ఉంటాయి కొంతమందికి. అది జరిగి సంవత్సరాలు అయిపోద్ది, కాలం అయిపోయింది, మనుషులు మారిపోయారు, ముఖ కవళికలు మారిపోయినాయి, వయసు మారిపోయింది, అనుభవాలు మారిపోయినాయి, ఎన్నో మారిపోయినాయి. కానీ ఆ మనుషులు చూడంగానే అక్కడ గుర్తొచ్చేసేసుకుని ముడుచుకుపోయి మొహం తిప్పేసుకుని ఏమండి, ఇది క్రైస్తవుల్లో ఉండకూడదు. క్రీస్తు మనకి ఇచ్చిన మాదిరి అది కాదు. చూడండి ఇంకొంచెం లోతుకెళ్తే 13:27 చదవండి. ఇది యోహాను సువార్తలో అక్కడ తీశారు కదా. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే 13:27 సాతాను వానిలో ప్రవేశించను. నువ్వు చేయుచున్నది చూసావా, దేవుడు యేసయ్య వాడిని ఎంకరేజ్ చేస్తున్నాడు. నువ్వు చేయాలనుకుంది ఏంటో ఇంకా చెయ్యి, నేను చెప్పాను, నువ్వు ఆ నిర్ణయంలోనే ఉన్నావు, నువ్వు చెయ్యాలనుకుంటుంది ఏంటో అంటే నన్ను అప్పచెప్పే అని చెప్తున్నాడండి. నువ్వు చెయ్యాలనుకుంది ఏదో చెయ్యి. స్తోత్రం చెప్పు. అంటే నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు నీ ఇంట్లోకి దొంగలు వచ్చినప్పుడు, హంతకులు వచ్చినప్పుడు నువ్వు చేయదలిచింది చేయమని నువ్వు వాడికి చెప్పమని నేను చెప్పట్లేదులే, కానీ నీ ప్రాణాన్ని ఎక్కడ కాపాడుకోవాలి అక్కడ కాపాడుకోవాలే కానీ నీకున్న ఆ బాంధవ్యాల విషయంలో, నీకున్న ఆ దేవుడిచ్చిన ఆ బంధుత్వాల విషయంలో, ఆ రక్త సంబంధాల విషయంలో, స్నేహాల విషయంలో, బంధాల విషయంలో నీవు తగ్గైనా ఎదుటి వ్యక్తిని ప్రేమతో గెలిచే ప్రయత్నం చేయాలి. నువ్వు ఆ నొప్పి అనుభవించైనా వాడిని నీతో కలుపుకుని ఉంచుకునే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఆల్రెడీ చెప్పాడు ఏమని, నన్ను ఒకడు అప్పచెప్పబోతున్నాడు, వాడు కాకుంటే బాగుండు,
స్టిల్ వాడు మనసు మారలా. వాడు ఎప్పుడైతే ఆ రొట్టె ముక్క పుచ్చుకున్నాడు వాళ్ళ సాతం ప్రవేశించింది. అప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో త్వరగా చెయ్యి. బాగుందా? సరే, ఇంకొంచెం పైకి వెళ్తే ఇక్కడ వరకు చేసింది మనం ఎవరం చేయలేని పని అయితే, ఇప్పటి వరకు చేసింది మనం ఎవరం చేయలేని పని అయితే ఫైన్. పాదాలు పట్టుకున్నాడు, కాళ్ళు తుడిచాడు, ముద్దు పెట్టుకున్నాడు, వాణ్ణి ప్రేమించాడు, వాణ్ణి సహోదరుడిగా నించాడు, అంత బాగుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ మత్తయి సువార్త 26కు వచ్చినప్పుడు 47 నుంచి కొన్ని మాటలు చదవండి. ఇంక నువ్వు మాట్లాడుచుండగా వచ్చాడు. ప్రధాన యాజకుని వద్ద నుండి ఆయనను అప్పగించువాడు ఆయనను పట్టుకున్నటని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు చూడండి యేసయ్య ఉన్నాడు, చిలికాడా. ఆహా, ఆగమ్మా, యేసు ఏం పిలిచాడు? పాపి. చెప్పండి ఇప్పుడు, ద్రోహి, నీచుడా. ఏ డైలాగులు ఉండాలి ఏదో ఒకటి. ఇందాడ కనీసం వాళ్ళతో మాట్లాడే వచ్చాడు, ఇప్పుడు ఏకంగా వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. చూస్తే ఇందాకడేమో కేవలం వాళ్ళతో మాట్లాడి వచ్చాడు ఇస్కరియోతు యూదా. ఇప్పుడేమో వాళ్ళు వెంట పెట్టుకుని భటుల్ని, వాళ్ళు పంపించిన ఆ భటుల్ని, కత్తులు, గుదియులు, వీటన్నిటితో వచ్చాడు. అవన్నీ చూసినా కూడా ప్రభు హృదయం మారలేదా? నువ్వు నిజంగా ఈ పని చేసావా? నేను నమ్మాను. ఏమండి ఇలాంటివి ఏమి డైలాగులు ఏమి, ఇలాంటి ఎమోషనల్ స్పీచ్ ఏమి యేసు దగ్గర నుంచి రాలేదా? రాలా. చిలికాడా అన్నాడు తప్ప, నీకు బుద్ధి లేదా, నమ్మక ద్రోహి, నీకు ముందే చెప్పే నాశనం అయిపోతా ఉన్నాను, ఏమి మాట్లాడండి, చిలికాడా అన్నాడు. స్తోత్రం చెప్పు. అవును, ఎవరో నీ గాయం చేశారు, అవును ఎవరో నిన్ను బాధ పెట్టారు, అవును ఎవరో నీ కీడు తలంచారు, అవును ఎవరో నీ గురించి చెడుగా ప్రచారం చేశారు, అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ యేసయ్యని పట్టుకుంటానికి, ప్రాణం తీస్తానికి ఒకరిని తీసుకొస్తే, తన శిష్యులలో 300 సంవత్సరాల నుంచి తనతో ఉండి, తనతో బ్రతికి తిరిగి తిని ఏమంటే తను వెంబడించిన వారిలోనే ఒకడు వస్తే, యేసు ప్రభు వారు వాడిని అంటున్నాడు చిలికాడా అంటున్నాడు. ప్రభువు మనల్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకోమంటున్న సాత్వికం ఇలా ఉంటది. ప్రభువు ఇచ్చే మాదిరి అలా ఉంటది. ఆయన ఎక్కడా కూడా నోరు తెరిసేప్పుడు కూడా తనని హింసించిన, దూషించిన, గాయపరిచిన, కీడు కోరిన, సిలువ వేసిన నోరు తెరిచి వాళ్ళ కీడు, వారి శాప, వారి నష్టం కోరుకోలేదు. హల్లెలూయా. చూడండి, ఇదే మత్తయి సువార్త 27 పక్కన 27 ఉంటుంది చూడండి. 27లో 27 కంటే ముందు మనం ఒకసారి లోకా సువార్తకి వెళ్ళొద్దాం. అక్కడ ఒక విషయం ఉంటుంది, పట్టుకో ఒకసారి. లోకా 22 అనుకుంటా, ఒకసారి తీయండి. చదవగలిగిన వాళ్ళు మాత్రం చూస్తే చాలండి, మిగతా వాళ్ళు బైబిల్తో కుస్తీ పడద్దు. 22:63 చదవండి. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి ఏమన్నా అపహాసం అంటే ఏంటి? హేళన, ఇంకా వెక్కిరించడం, నవ్వడం, ఏమండి తక్కువ చేసి మాట్లాడడం, అపహాస్యం చేశారు. నేను అన్నాను, నిన్ను ఎవరన్నా అపహాస్యం చేస్తే తిరిగి అపహాస్యం చేసే వరకు నిద్రపోవా? పోన్లే వదిలేస్తావా? మొదటిదే చూడండి, యేసును పట్టుకున్న మనుషులు ఆయన అపహాసించి కొట్టి, అపహాసం తర్వాత కొట్టారు. ఆగమ్మా, అపహాస్యం అయిపోయింది, కొట్టారు. డైరెక్ట్ కాదులేండి, మాటలతోనూ క్రియలతోనూ కొట్టారు, నిన్ను బాధ పెట్టారు. అది అన్నాళ్ళు గుర్తుంచుకుంటావు. అది పోవాలి మరి, రాత్రి పోదంటే అవదో, పోవాలి రాత్రి. నేర్చుకోమంటుంది అదే కదా. ఇక్కడ కూర్చుని ఉపయోగం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ రోగం ఏంటో చెప్పాడు, టాబ్లెట్లు ఇచ్చాడు. రోగం తెలుసుకుని వచ్చేస్తే అయిపోయిందా? రోగానికి తగ్గ టాబ్లెట్లు వాడితే అయిద్దా? నీలో ఉన్న రోగం ఏంటో చెప్పిన తర్వాత అది తగ్గాలనే తపన నీకు రావాలి కదా.
సో ఇప్పుడు హాస్పిటల్లో తప్పులేదు, డాక్టర్లో తప్పులేదు, టాబ్లెట్లు కరెక్ట్గా వాడతాం లేదు, నీలోనే ఉంది. దేవుళ్ళు క్రీస్తులో తప్పులేదు, సంఘంలో సేవకుల్లో తప్పులేదు. అది పాటించక ఈ నేమ్ చేస్తున్నారు దేవునికి, సంఘానికి, సేవకుడికి. సో ఇక్కడ దేవుడు నేర్చుకోమంటున్న సాత్వికం ఏంటి? అపోసించారు, నోరు మెదపల, కొట్టారు, నోరు మెదపల, ఆయన ముఖాన్ని కప్పి, అంటే ఆయన ముఖం కనపడకుండా ఆయనకు క్లాత్ వేసేసేసి చదవండి, నిన్ను కొట్టిన వాడెవడో ఇప్పుడు ఏమంటున్నారండి? నెత్తికి ఒక ముసుగేసి ఎనమాలకి వెళ్ళి సాసు పెట్టి ఒకటి కొట్టి ఈపు మీద, నువ్వు క్రీస్తు అని చెప్పావుగా, దేవుని కుమారుడు అని చెప్పావుగా, నిన్ను కొట్టినాడు ఎవడో చెప్తూ మీరు నమ్ముతావు అంటున్నారు. చెప్పలేడా? బట్ ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? అపహసించారు, కొట్టారు, ముఖం కప్పారు, ప్రవచమ్మని అడిగారు, హేళన చేశారు. ఫైన్. ఇంకా 25వ వచనం, ఆయనకు విరోధముగా ఇంకనూ అనేక దూషణ వచనములాడిరి. మాట్లాడలేదా? ఇంత చేసినా ఎందుకు ప్రభు నోరు మెదపట్లేదు అంటే ఆయన చూపించిన ఈ లోకంలో సాత్వికపు స్థాయి అది. నీకు ఒక్క 2 వచనాల్లోనే అపహాస్యం కనబడింది, కొట్టడం కనబడింది. ఏమండి ఆయన సామర్థ్యం, ఆయన చెప్పలేడా నీ బతికేంటో, ఎవడు బతికేంటో? ఆయన కొట్టినాడు ఎవడో చెప్పలేడా? చెప్పగలడు. బట్ ప్రవచింపమని అడిగారు, విరోధంగా మాట్లాడారు, అనేక దూషణ వచనాలు ఆడారు. ఇప్పుడు మత్తయి సువార్త 27 రండి. మీ కోటింగ్ బట్టి దళర చేస్తున్నారు. మత్తయి సువార్త 27 రండి. 27లో 28 చూడండి. వారు ఆయన వస్త్రములు తీసివేసి, చూడండి జునిట్రా, ఇది కనపడ్డా ఇప్పుడు చీకట్లో చూపిద్దామన్నా. నుంచో. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇద్దరు పట్టుకో, అన్న కేసు పట్టుకో, నువ్వు కాదు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇటు తిరుగు, అన్న కేసు పట్టుకో. ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టుకుని నిర్దాక్షిణ్యంగా వస్త్రాలు లాగేసి పీకెత్తా ఉంటే ఎలా ఉంటుందండి? వీడు చిన్నోడైనా వీడికన్నా ఉంటుందా? వస్త్రాలు పీకేశారు. ఈ వస్త్రాలు పీకేసేసి అక్కడ చదవబడిన మాట ఏంటి? ఈ వస్త్రం తీసేసేసి మంచి నాజూకైన కలర్ఫుల్ వస్త్రం మళ్ళీ ఒకటి వేసారన్నమాట. కలర్ఫుల్ గా, స్టైల్ గా వేసారు. ఎవరికి చెప్పాలి? ఏసైకి వేసారు. వేసి ఇప్పుడు కిరీటం ఆడించాను. ముండ్ల కిరీటం వల్ల అంటే ఇప్పుడు నెత్తి మీద పెట్టారు. కిరీటం కాదు, ముండ్ల కిరీటం మళ్ళీ నెత్తి మీద పెట్టారు. పెట్టి చేతిలో ఒక రెల్లు, ఇది ఒక కర్రే అనుకోండి. రెల్లు అంటే పట్టుకో రెల్లు, అవి పక్కన పడే. ఇప్పుడు ఇదే కిరీటం కర్ర పెట్టారు. ఇలా పట్టుకో. తర్వాత ఆయన యూదులకు రాజు అని చెప్పాడు కదా. సో ఇప్పుడు మోకాళ్ళు వేసేసంట ఏంటి? యూదుల రాజా నీకు సోమం ఏం చేస్తున్నారు? యూదుల రాజా నీకు సోమం అపహాస్యం చేస్తున్నారు. స్తోత్రం చెప్పు. పోయి కూర్చో. తర్వాత ఇది తీసుకుని, కర్ర తీసుకుని ఆ కిరీటం మీద కొడతారు. ఏ కిరీటం మీద? అంత జరిగింది కదా. ఏసు ఏం మాట్లాడాడండి అక్కడ? యూదుల రాజు నీకు సొమ్మని ఆయన అపహసించి, ఇంకా ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లుని తీసుకుని సిలువ వేయటకు ఆయన తీసుకుని పోయారు. చదవండి, సరిగ్గా చదవండి. చూడండి, మళ్ళీ ఆ వస్త్రం వేసి ఆయన సిలువ వేస్తానికి ఈడ్చుకుపోయారంట. ఇప్పుడు వీడికి చెప్పకుండా ఇది నేను ఒకవేళ వీడికి చెప్పకుండా ఇది నిజంగా ఇలా చేశాను అనుకో, వాడు ఎలా బాధపడతాడు? చిన్నోడైనా. ఇప్పుడు నేను సీరియస్ గా ఇట్లా అని చెప్పాను, ఒకవేళ అల్లరి చేసామని ఇలా బట్టలన్నీ పీకేసేసి ఏమండి ఓన్లీ డ్రైర్ మీద నుంచి పెడితే ఎలా ఫీల్ అవుతాడు? రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభుని, సృష్టికర్తని వాళ్ళు ట్రీట్ చేసిన విధానం అది, వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం అది. స్తోత్రం చెప్పు. బట్ ఆయన నోటి నుంచి ఒక్క మాటన్నా వచ్చిందా? రాలా. ఆయన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట ఏంటి చెప్పనా? వీరేమి చేస్తున్నారో వీరు ఎదగట్లేదు కాబట్టి. అదేమో నీకు చెప్తే బాధగా ఉంది. ఏమో లే రమ్య, మీ అక్క తెలుసో తెలియదు
అది తెలిసే చేసిందే, నీకు చెప్పడమే తప్పు, నువ్వు అన్నిట్టు చెప్తావు. బట్ ఏసే చూపించిన మాదిరి ఏంటి? నీ అక్కేదో తెలుసో తెలియక అంటారండి. తెలిసే చేసింది, కావాలనే చేసింది. చేయని వాళ్ళు కావాలనే చేసింది. అయినా పలకలేదా ప్రభు? నువ్వు ఎందుకు అలా పలకలేకపోతుంది రోజు నీ పక్కన వాడిని చూసి? నువ్వెందుకు ఆ సాత్వికాన్ని కనపరచలేకపోతున్నావు? నువ్వెందుకు తీసుకోలేకపోతున్నావు? నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు? వాడు ఆపసించినంత మాత్రం నీ రోజుతో నీ జీవితం అయిపోయిందా? వాడు నింద వేసినంత మాత్రం నీ రోజుతో నీ జీవితం అయిపోయిందా? అప్పుడు వాటిని అంగీకరించవచ్చు కదా, వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నీ జీవితంలోకి వచ్చిన పరిస్థితుల్లో ఎందుకు మనుషుల మీద వ్యతిరేకత స్ప్రెడ్ చేస్తావు, నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తావు? నీకు వచ్చిన బాధను వాళ్ళ మీద చెడుగా పెట్టేసేసి, కొంతమంది బాధ కలిగితేనండి వాళ్ళు అప్పుడు దాకా కొన్ని విషయాలు వాళ్ళు దాచుకుంటారు. మన సంగతులు మనతో పాటు సహవాసం చేసేవాడు మన మంచితో పాటు మన చెడు కూడా వాళ్ళకి తెలిసిపోద్ది. వాళ్ళు అప్పుడు దాకా కొన్ని విషయాలు దాచుకుంటారు. ఎప్పుడైతే తేడా వచ్చిందో వీళ్ళతో జాగ్రత్త. వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? ఇలా అన్నాడు ఆయన కరెక్టే ఏంటి, చండన్ ఏమైనా కరెక్టే ఏంటి, జాషువా ఏమైనా కరెక్టే ఏంటి? వీళ్ళు బాధ ఏంటంటే వాడు కరెక్టే కాదో పక్కన పెట్టేస్తే వీడిని అన్నాడు కాబట్టి ఇప్పుడు చెడు చెప్తాడు, వీడిని అనకపోతే మంచి చెప్తాడు. అసలు నీ ఒపీనియన్ ఏంటి ఎదుటి వ్యక్తిని బట్టి? చెడు చేస్తే చెడ్డోడు, మంచి చేస్తే మంచోడా? అసలు నువ్వు మంచిదానివి కాదు. ఫస్ట్ స్తోత్రం చెప్పు. నువ్వెప్పుడు ఎవరికి చెడు చేయవా? నువ్వెప్పుడు ఎవరిని చెడు పలకవా? అప్పుడు నువ్వు అంటావు ఏదో ఒకసారి అలా జరిగినప్పుడు వదిలేయచ్చుగా అంటావు కదా. నువ్వు అలాగే వదిలేయచ్చు కదా. స్తోత్రం చెప్పు. 23వ అధ్యాయం లోకస్వార్తకు మళ్ళా వస్తే ఇంకా అవలా ముగింపు అవలా. రండి 23 లోకస్వార్త 35. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు అర్పరచుకున్న క్రీస్తయిన ఎడలా తనను తాను రక్షించుకొనునని అపహాస్యం చేస్తూనే ఉన్నారండి. అందులో సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహాస్యం చేస్తూనే ఉన్నారండి. చనిపోయే ఆఖరి ఆ క్షణం వరకు అపహాస్యం చేస్తూనే ఉన్నారండి. సిలువ మీదకి ఎక్కించి తలకు ముళ్ళ కిరీటం, ఒంటి మీదనేమో కొరడా దెబ్బలు, మాంసపు ముద్ద, చేతుల్లో మేకులు, కాళ్ళకు మేకులు, ఇన్ని చేసి సిలువ మీద దద్దులతో కేకలేస్తుంటే అపహాస్యం చేస్తూనే ఉన్నారండి. నీకు మాట చెప్పనా? మొదట అక్కడ యూదా వినాలి. యూదా ఎప్పుడైతే వాళ్ళని తీసుకొచ్చినాడో అక్కడ పేతురు ఎవరో కత్తి పెట్టి ప్రధాన యాజకుడు చెవి తెగ నరుగుతారు. అప్పుడు యేసు మాట అంటాడు, నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సమూహం వస్తారు. చూడండి, యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం అక్కడ ఉన్నారా లేరా? ఆరాధించారు, మనం చెప్పుకున్నాం, స్తుతించారు. ఫైన్. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది వస్తారు. చేయలేక కాదు ఆయన ఏం చేస్తాడండి యేసు ప్రభు? చేయలేక కాదు, ఆయన ఫస్టే చెప్పేశాడు. 26లో అక్కడ యోధా వచ్చినప్పుడే చెప్పేశాడు, నేను వేడుకుంటే జరిగే ఎన్నో జరుగుతాయి, కానీ లేఖనం నేను నెరవేర్చాలి. లేఖనం నేను నెరవేర్చాలి. ఈ రోజున మరి మనకిచ్చిన లేఖనం విషయంలో మనం ఎంత తీవ్రత కలిగి ఉండాలి? ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు నువ్వు ఇలా చేయాలి బాబు అని చెప్పని ముందే ప్రవచనాలు ఉన్నాయి. యేసు ఎలాగ ఈ లోకంలో జీవించి మరణించాలో ఆ లేఖనాలు నెరవేర్చాలి. కాబట్టి వాళ్ళంతకుడు చేస్తారో నోరు మెదపకుండా సాత్వికం ఇచ్చాడు, మనకు నేర్చుకోమంటున్నాడు. ఫైన్, బాగుంది, ఆయన మాదిరి ఇవ్వగలిగాడు. ఆఖరికి 39వ వచనంలో మనం చూస్తే వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ని దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా. ఆఖరికి ఆయనతో పాటు సిలువ మీద ఉన్న దొంగ కూడా ఏమంటున్నాడు? నిన్ను నువ్వు రక్షించు. దూషిస్తున్నాడు, దోషణ పలుకుతున్నాడు. ఏమండి, మరి వాళ్ళంటే ఊరుకున్నాడు, మరి ఈడన్నా ఎందుకు ఊరుకుంటున్నాడు? యేసయ్య దొంగ కదా, ఆడు బతుకు సరిపోద్ది యేసయ్యని అనడానికి? ఎవడి బతుక సరిపోద్దా? సరిపోదు. ఎక్కడా కూడా యేసయ్య నోరు తెరిచి మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆల్రెడీ ఇలా ఉందండి. యెషయా గ్రంథం 53లో ఇలా ఉంది. 7వ వచనం చూడండి.
అతడు దౌర్జన్యమునందును అతడు అనే వ్యక్తి యేసయ్య. సైలెంట్. అతడు దౌర్జన్యం నొందాడు, బాధింపబడ్డాడు. బాధింపబడినా కూడా, దౌర్జన్యం చేయబడినా కూడా, గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. నీ పరిస్థితి ఏంటి చెప్పు? నీ పరిస్థితి ఏంటి చెప్పు? ఏవండి, ఇప్పుడు యేసయ్య చూపించిన మాదిరి ఎలాంటిదో చూపించా. వింటున్నారా? మీ మొహాలు నాకు కనపట్లేదు, కానీ వాక్యం వినండి. యేసయ్య చూపించిన మాదిరి అంతా మనం చూసాం కదా. నీకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్కడివి? మహా అయితే భార్యాభర్త ఫస్ట్, అత్తాకోడళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇంకా దాడితే ఆఫీస్లో ఎవరన్నా, వర్క్ చేసే చోట ఎవరన్నా. వాళ్ళు చెడ్డోళ్ళు, నువ్వు మౌనంగా ఉండొచ్చుగా. అన్నోడు చెడ్డోడే, పడ్డోడు సాత్వికం చూపించాలి. ఇప్పుడు వాళ్ళందరూ చెడ్డోళ్లే కదండి. యేసయ్య ఎదురు తిరిగి అంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళకి క్షమించమంటున్నాడు. ఎందుకు మందిరానికి వెళ్తున్నారో తెలియదు. కొన్నిళ్ళల్లో ఆ భార్య భర్త ఇంటికి వెళ్ళిన కాడి నుంచి గొడవలు గొడవలు గొడవలు. ఎందుకు మందిరానికి వెళ్తున్నారో తెలియదు. మా కుటుంబము మందిరానికి వెళ్తున్నాము, కుటుంబంగా మందిరానికి వెళ్తున్నాము, మా ఇంటి పక్కన నలుగురు ఉన్నారు, నలుగురు అన్యులు ఉన్నారు, అయ్యో వీళ్ళు మమ్మల్ని చూస్తే దేవుణ్ణి అంటారు. ఆ అంతరంగంలో రవ్వంత భయము పుట్టదు. నీ భర్త చెడ్డోడే, నువ్వు సాత్వికం చూపించవచ్చుగా. వినాలి. ఇప్పుడు నీ భార్య చెడ్డదే, నువ్వు సాత్వికం చూపించవచ్చుగా. నీ కౌగిల్లో ఉండే నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నువ్వు అంత ద్వేషాన్ని కనపరిచే వ్యక్తివైతే నువ్వు ఏ రోజుకి దేవుని సాత్వికపు గుణము నువ్వు కనపరచగలుగుతావు? ఏమండి, ఈ రోజున భర్త ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నారు, భార్య ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నారు. ఏమండి, కుటుంబంలో రక్త సంబంధికులే. ఇంతకు ముందు అసలు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మనతో సంబంధమే లేదు. వాళ్ళు ఒడ్డుకున్నప్పుడు మనం ఎవరో. ఇప్పుడు వాళ్ళ తేడా వచ్చేటప్పటికి వాళ్ళ బతుకం తెచ్చి మన ముందు పెడతా ఉంటారు. మొన్నటిదాకా మీరు బాగున్నారు కదా, ఓర్చుకుంటే ఒక పక్క ఓర్చుకుంటే అయిపోద్దిగా. రెండు చేతులు కలిపితే చప్పట్లు, ఒక చెయ్యి అసలు రాకపోతే ముందు బాగుండుగా. స్తోత్రం చెప్పు. సాత్వికులు ధన్యులు, దరిద్రులు ఎవరు? ధన్యతల్లో మొదటిది ఏంటిది? ఆత్మ విషయమే దీని లేనివారు ధన్యులు మొదటిది. రెండోది సాత్వికులు ధన్యులు. ధన్యులు అంటే దీవించబడేవారు, దీవెనకు అర్హులు. సాత్వికం చూపించడం అనేది చేతకంతనం కాదు. సాత్వికం చూపించడం అనేది ఏమండి చావ చచ్చిన స్థానం కాదు. సాత్వికం చూపించడం అనేది లేకపోతే ఏమండి ఏడవలేనితనం కాదు. ఒక ఆత్మీయుడికి ధీరత్వం, వీరత్వం ఏంటంటే సాత్వికం చూపించగలగడమే. హల్లెలూయా. నేను అంటున్నాను, మందిరానికి వచ్చి వెళుతున్నావంటే భౌతికమైంది కాదు, అంతరంగంలో మార్పు రావాలి. ఆయన అన్నాడు, ఎప్పుడైతే మీ మీద నా కాడి ఎత్తుకుని దగ్గర నేర్చుకుంటారో, సాత్వికం నేర్చుకుంటారో, దినత్వం నేర్చుకుంటారో, అప్పుడే మీ ప్రాణానికి విశ్రాంతి వచ్చింది. అప్పటిదాకా నువ్వు మందిరంలో ఎంత పరిచయం చేస్తున్నా, ఎంత కానుకలు ఇస్తున్నా, ఎంత సహాయంగా ఉన్నా, ఎంత ప్రార్థనలు చేస్తున్నా, నీలో సాత్వికం అనే గుణం లేనప్పుడు ఆయన మౌనంగా నిలబడిపోయి చూడు. అలా మౌనంగా భరించే ఆ స్థితికి నువ్వు రానంత వరకు కూడా నీకు విశ్రాంతిని బతుకుండదు. అంతరంగంలో పోరాటం, ఆరాటం ఇంతే. హల్లెలూయా. లోకానికి మనం చూపించాల్సిన మాదిరి అదా? లోకానికి మనం నేర్పించాల్సిన మాదిరి అదా? కుటుంబంలో కలిసి ఉన్నప్పుడు మాటలు రాకపోతే ఎలాగుంటాయి? మాటకు మాట రాకపోతే ఎలాగుంటుంది? గాయం రాకపోతే ఎలాగుంటుంది? ఏమండి, తప్పు లేకుండా తప్పుండో మాట అనకుండా ఎవరు ఉంటారు? నువ్వు రక్షించడం కోసం అన్ని పడ్డాడే, ఆయన నమ్ముకుని వెంబడిస్తున్న ఈ జీవితంలో ఒక మాట పడలేవు, ఒక నింద పడలేవు, ఓర్చుకోలేవు, సమయం దాకా ఆగలేవు. ప్రభు నీకు అప్పచెప్పాను, ప్రభు నేను ప్రేమిస్తానని చెప్పని కనీసం ప్రభు చేతికి అప్పచెప్పలేవు. నీ పగవాడు ఆకలి కొంటే వాడికి అన్నం పెట్టు, దప్పికొంటే నీళ్ళు ఇవ్వమని చెప్పిన ఆ ప్రభు మాదిరిని వాక్యం నెరవేర్చలేవు. కొందరు పగ పడితే చాలండి, వాళ్ళ బ్రతుకుని ఏ రీతిగా ఏడిపించాలా, అన్యాయం చేయాలా. వినాలి అమ్మా, వినాలి. స్తోత్రం చెప్దాం. అసలు మీ మొహాలే కనపట్లేదు నాకు. వినాలి జాగ్రత్తగా. ఏమండి, కొందరు ఇలా ఎందుకు తయారవుతున్నారు?
హల్లెలూయా. ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు ఈ విషయాల్ని? ఎందుకు తీసుకోలేకపోతున్నావు ఈ విషయాల్ని? ఎందుకంటే చావలా, నువ్వు నీ శరీరం ఇంకా చావలా, నీ అంతరంగంలో చావాల్సినవి కొందరు రాకళ్ళు ఎత్తబడినట్టున్నారేంటి? మనం మిగిలిపోయినట్టున్నాం. అదే వాళ్ళు వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పు. నేను మీ ఎదుట కొన్ని మాటలు పెడతాను, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక వింటారా? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. ఏకభావం, ఒకటే మాటగా ఉండాలి. మీలో కక్షలు లేక, కక్షలు ఉండొద్దు. ఏక మనసుతో ఉండండి. భార్యాభర్త కక్షలొద్దు, అన్నదమ్ములు కక్షలొద్దు, కుటుంబాల మధ్య కక్షలొద్దు, పనిచేసే చోట కక్షలొద్దు, కక్షలొద్దు. హల్లెలూయా. పక్కకు వస్తే 3వ అధ్యాయము, ఇదే పక్క పేజీలో 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై, నీలో అసూయ గాని కలహం గాని ఉంటే మీరు శరీర సంబంధులైన నడుచుకునే మనుషులు కాదా? ఏముండొద్దంట? కలహం, అసూయ పడటం, కలహపడటం లేవా? నీ గృహంలో లేవా? నీ పని చేసే చోట లేవా? సంఘంలో లేవా? ఇవి ఎవరి బుద్ధి అంటే శరీరానుసారుల బుద్ధి. కలహానికి కాలు కూడా శరీర సంబంధి. అసూయ పడుతూ శరీర సంబంధి, మత్సర పడుతూ శరీర సంబంధి. నువ్వు శరీరానికి దాసుడు, శరీరాన్ని జయించలేకపోతున్నావు. నువ్వు ఆత్మలో జీవించవు కానీ ఆత్మానుసారంగా జీవించలేకపోతున్నావు. ఏమండి, కొంతమందికి నలుగురు కలిసి బాగుంటే నచ్చదండి. ఏంటో ఎడుగుతారు, గొడవలు రేపుతో చూస్తారు. కొంతమంది అయితే నలుగురు కలిసి ఉండాలి, నాతోనే ఉండాలి, వాళ్ళు బాగుండకూడదు. మళ్ళీ కొందరు బుద్ధి లాంటిది. నలుగురు నా పక్షాన ఉండాలి, నా లీడ్ తీసుకోవాలి, నన్ను వెంబడించాలి. వాళ్ళు బాగుంటే నేను ఒప్పుకోను, ఎలాగే గొడవలు పెట్టేస్తాను. ఇదొక బాపతే. శరీర సంబంధాలు గతి ఏంటి చెప్పనా? రోమా 8:5. పక్కనే కొరింథీ ముందు. ఈ శరీర సంబంధాలు మనసంతా దేని మీద ఉంటుంది చెప్పనా? శరీరమే, తిను, తాగు, సుఖించు, ఈ లోక వ్యవహారాల మీద ఉంటది. అయితే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు, శరీరానుసారమైన మనసు మరణం. శరీరానుసారమైన మనసు ఏదైతే ఉందో మరణం అండి. జీవించున్నావు అన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే అని చెప్పని పరికట్ ప్రార్థనలో ఒక సేవకుడిని. బ్రతుకుతున్నావు అనే పేరుంది, క్రైస్తుడు అనే పేరుంది, రక్షించబడ్డామనే పేరే నీకుంది. బయటికి నువ్వు చచ్చినోడివే ఆత్మలో, నీ అంతరంగంలో, భక్తిలో చచ్చావు అని పిలిచాడు ఒక చోట. ఎందుకు? శరీర సంబంధమైన మనసుతో ఈ లోకంలో క్రీస్తుని వెంబడించేవాడు ఎవడైతే ఉంటాడో, శరీర అవసరాల కోసం మాత్రమే ఎవడైతే క్రీస్తుని వెంబడించేవాడు ఉంటాడో, వాడి మనస్సు వాడికి మరణం తెచ్చిపెట్టింది. ఏం తెచ్చిద్దంట? చెప్పండి. నేను శరీర సంబంధిని కాదండి, నేను ఆత్మ సంబంధాలు. స్తోత్రం చెప్పండి. ఒక్కడిని కూడా సజీవుండి ఉంచలేకపోయాను ప్రభు సేవలేని నాళ్ళకి. కాదు కదా? ఏమండి, నేర్చుకో. ప్రభు చెప్పింది అదే, నా యొద్ద నేర్చుకోమన్నాడు. మీకు అందరినో చూపించాను కానీ ప్రభువు చూపించాను మాదిరి ఆవిడు ఉన్నారు, భక్తులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, చెప్తాను. బట్ మాదిరి
శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసు పెడతారు, శరీర విషయాల మీద మనసు పెడతారు. ఏమండి కొందరు ఏమండి ఇప్పుడు మేమిద్దరు అన్నదమ్ములం, మా గొడవ అయింది, పంతానికి వెళ్ళిపోయాం, పేరెంట్స్ అందరు అలా ఉండకూడదురా అన్నారు. సరే ఇప్పుడు నేను వెళ్ళి పర్సనల్గా సారీరా చెప్పా అంటాడు. తిట్టినప్పుడే అందరిలో సంఘం ముందు తిట్టాడు, ఇప్పుడు రూమ్లో పర్సనల్గా సారీ చెప్తాడా? అందరిలో చెప్తేనే నేను ఒప్పుకుంటా. ఏం మారిద్ది? రేపు మన ఇద్దరం మాట్లాడుకుంటే చూసిన వాళ్ళందరూ కలిసిపోయి అనుకుంటారు కదా ఎలాగో. అది కాదు నాకు కావాల్సింది. నువ్వు వచ్చి నన్ను క్షమించమని అడిగావు చూడు, అది అందరి ముందు నువ్వు తప్పు చేసావు నేను చూపించాను లోకానికి. ఎందుకండి ఈ పంతాలు, సాధించడాలు, వ్యవహారాలు? స్తోత్రం చెప్పు. నీకు సమాధానం టార్గెటా, వాడిని అదవం చేస్తాను టార్గెటా? అని అదవం చేయడం టార్గెట్ అక్కడ. నేను చాలా చూసా ఇలాంటి. స్తోత్రం చెప్పు. ఇన్ని శరీర సంబంధంలో ఫైనల్ టార్గెట్ సమాధానం కదా. ఎలాగైతే మేము సమాధానం ఉన్నాం, ఫైన్. అట్లా కాదంట. ఎవరెవరైతే ఆ రోజున అక్కడ ఉన్నారో, ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో వాళ్ళందరూ ముందు వచ్చి క్షమాపణ, ఆడిగో ఇంకా రెచ్చిపోద్ది నువ్వు ఇట్లా రెచ్చగొడితే. ఇప్పుడు వాడు తగ్గి నీ దగ్గరకు వస్తా అన్నప్పుడు నువ్వు ఇట్లాంటివన్నీ చెప్పావు అనుకో, వాడిగో నీకే లేదు, గాడిగాడి నుంచి వచ్చి సాత్వికం, ఆడు ఇంకా తగ్గొస్తే నేను సారీ చెప్తానని. స్తోత్రం చెప్పు. ఇవన్నీ శరీర సంబంధుల వ్యవహారాలండి. ఆత్మీయులు క్షమించేస్తారు, ఆత్మీయులు ఏమండి సమాధానాన్ని వెంబడిస్తారు. ఆత్మానుసరమైన మనసు అంట జీవము, ఆత్మానుసరమైన మనసు జీవము, సమాధానం. నువ్వు ఆత్మీయుడిపోతే సమాధానం చాలు నీకు. అందరి ముందు నేను గొప్ప, నేను ఆ మాట నెగ్గింది ఇవన్నీ ఉండవు, సమాధానమే కావాలి. నువ్వు ఓడిపోయినా కానీ సమాధానమే కావాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. ప్రభువు మనకి ఇంత మాదిరి నేర్పించాడు కదా, అందులో 10% నీ జీవితంలో అమలు చేసిన ఈ పాటికి ఆత్మలో విశ్రాంతి అనేది దాన్ని కొంచెమైనా అనుభవించే వ్యక్తిగా నువ్వు ఉండేదాన్ని. బట్ ఎందుకు జరుగుతాయో తెలియదు. కలహం కలహం కలహం, అపవాదిని అంతరంగాన్ని రేపుతున్న విషయం, నీ ఉద్రేకాలను రేపుతున్న విషయం, నిన్ను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న విషయం, సంగతిని మరిచిపోనివ్వకుండా, సంగతులను కప్పివేయకుండా, ప్రేమ దోషాలను కప్పేస్తుంది. అలా కప్పేయకుండా ఆ ఉద్రేకాలను సాతానులో రేపి 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 దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తీసుకెళ్తున్నాడు. కలహాలతో నీ జీవితాన్ని నింపుతున్నాడు. జాగ్రత్త. కడవరి దినముల్లో జీవిస్తున్నాం, జాగ్రత్త. మన క్రియలకు మళ్ళా లెక్క చెప్పుకోవాలి, జాగ్రత్త. తీర్పు ఉంటుంది, జాగ్రత్త. ఏమండి 1 కొరింథీయులు 11:17 మాట్లాడుతూ, 1 కొరింథీ 11:17 మాట్లాడినప్పుడు మిమ్మల్ని మెచ్చుకొనను. ఎందుకు మెచ్చుకోడంట? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. వినండి, అది మీ కీడే. ఏది కీడో? ఏది కీడో? ఇంట్లోనూ ఇంటి పక్కన కక్షలు పెట్టుకుని, శత్రుత్వం పెట్టుకుని, గొడవలు పెట్టుకుని, దూషించి, కీడు కోరి, శపించి, అందరితో కయ్యం పెట్టుకుని, కాలు దువ్వి, అందరూ కీడు కోరి, లోకానికి ఏమో క్రూరంగా కనపడి మందిరంలో గొర్రెపిల్లలాగా వచ్చి కూర్చుంటే నీ కీడు. తెల్లారు లెగితే ఇంట్లో అరుపులు, కేకలు, బూతులు, గొడవలు పడుకుంటూ మందిరానికి వచ్చి కూడుకుంటే నీ కీడు. దేవుడిని ఎంత ప్రేమిస్తున్నా సంఘంలో ఒకరంటే ఒకరికి పడకుండా హృదయంలో మాత్రం ఒకటి పెట్టుకుని బయటికి మాత్రం వందనాలు చెప్పు పలకరించుకుంటే నీ కీడు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. మాట్లాడుతుందా వాక్యం నీతో? చూస్తున్నారు అక్కడ నా సొంత వాక్యమా? మీరు కూడు వచ్చుట ఎక్కువ కీడుకే. ఎందుకు కీడు? దేవుడు తన బిడ్డలు తన యొద్దకు ఇలా వచ్చి ఇలా ఆరాధన చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయడం. ఎక్కడ లేని దీనత్వం మందిలో ప్రదర్శిస్తారన్నమాట, ఎక్కడ లేని సాత్విక మందిలో ప్రదర్శిస్తారన్నమాట, ఎక్కడ లేని విధేయత మందిలో ప్రవర్తిస్తారన్నమాట.
ఒరిజినాలిటీ ఎక్కడ కాదు, భర్తను అడిగితే అర్థమైపోద్ది. ఆ భర్త కోపంలో ఒక మాట అన్నప్పుడు ఆ భార్య సాత్వికురాలు ఎంత సాత్వికురాలో అప్పుడు అర్థమైంది. తప్పు లేకపోయినా ఆ భర్త గబుక్కును మాట అనేది చెయ్యెత్తినప్పుడు అప్పుడు ఆ భార్య అంత సాత్వికురాలు బయటకు వచ్చింది. మరి అంతే కదా. అలా కాకుండా మా ఇంట్లో ఎట్టుంటే నీకేంటి, నాకేంటి, మీరు కూడి వచ్చి ఎక్కువ కీడుకే గాని మేలు కాదు. నీ కీడు కావాలి, మేలు కావాలా? ఇంట్లో గొడవలు పడ్డం మాని నువ్వే తగ్గించుకో. తప్పు లేనోడు తగ్గించుకోవాలి. తప్పున్నోళ్ళు ఆల్రెడీ అందులో పని చేస్తుంది ఒకటి, ఆడు రేపుతానంటే ఆయన రేగని ఎంతసేపు రేపుతాడు రేగని. ఏమండి, నీ భర్త కోపంతో కొట్టడానికి వచ్చాడు అనుకో, చేతులే దండం పెట్టేసి కొట్టయ్యా, కొట్టినా నువ్వే, సంపినా నువ్వే, పెట్టినా నువ్వే, నువ్వను. ఎవరు ఉండకపోతే నువ్వను. ప్రాణాలు గిణాలు ఏం పోవు. అట్లా మాట్లాడి ఎవడు కొడతాడండి? ఎవడు కొట్టడు. దొరికిందే చేసిన రుక్కుముడుకుమెత్తాడా? ఎవరి గురించి చెప్తున్నావు నువ్వు? స్తోత్రం చెప్పు. నువ్వు చెయ్యి, నువ్వు ట్రై చేసి చూడు ఒకసారి. కాళ్ళు పట్టుకో, కొట్టినా నువ్వే, చంపినా నువ్వే, మాట్లాడుకుందావా చంపేస్తావా నీ ఇష్టం. కొడుతూ రెండు దెబ్బలు పాడు, ఇప్పుడు ఏంటి చచ్చిపోతావా? స్తోత్రం చెప్పు. ఇప్పుడు నీకు ఇంతసేపు వేసేని చూపించానే, తల నుంచి అరిపాదం వరకు గాయాలతో ఉన్నప్పటికి కూడా ప్రతి పనికిమాలినోడితో దోషణ పొందుకుని, అపాస్యం పొందుకుని, ఏమైనా ఉమ్ము వేయబడిన వేసే నీకు మాదిరి చూపించానే. మీ మొగుడు కొడితే నవ్వదంటే ఎట్టాగంటి? వాళ్ళని కొట్టమంది నేను ఎంకరేజ్ చేయట్లా, వాళ్ళకి లైసెన్స్లు ఏమి ఇవ్వట్లా. వాక్యం చెప్తుంది, చాటును తన పొరుగు వాడిని కొట్టువాడు శాపగ్రస్తుడు. నీ భార్యను నువ్వు కొట్టేవాడు నీకు శాపం. నీ వల్ల నీ భార్య ఏడ్చినది నీకు శాపం. నీ వల్ల నీ పొరుగు వాడు ఏడ్చాడు, అది నీకు శాపం. ఎవరినైనా నీ వాడినైనా బయట నువ్వు కొట్టేవాడు నీకు శాపం. బట్ పిల్లలు బాగుపడాలంటే బెత్తం వాడకపోతే అని పాలు చేస్తావు. పిల్లలకి బెత్తం వాడాలి. బెత్తమే వాడాలి. బకెట్లు, చాట్లు, చెంబులు కొందరు ఇవి వాడతారు. చేతికి ఏది దొరుకుతుంది, చాకులు, కత్తులు, కత్తిపేటలో సైతాన్ని బట్టి వాక్యం బెత్తం వాడమంది. బెత్తం వాడకపోతే నీ తప్పు. పిల్లలకు మాత్రం బెత్తం వాడచ్చు. ఏమండి, స్తోత్రం చెప్పు. భార్యను కొట్టమని లైసెన్స్ ఇవ్వట్లా, వాక్యం చెప్తున్నా. శాపం అది. భార్యను కొట్టిన శాపమే, భర్తను కొట్టిన శాపమే. కొడుతున్నారండి ఈ రోజుల్లో, మీకేం తెలుసు? శాపమే, కీడే. మీరు కీడు వచ్చేటి ఎక్కువ కీడైపోతున్నావు, కీడు తెచ్చుకుంటున్నావు, కీడు మూట కట్టుకుంటున్నావు. కక్షలు వచ్చేస్తున్నాయి సంఘంలో. ఒకరిని చూసి ఒకటి కక్షలు వస్తున్నాయి, ఒకడు మంచుకుంటాడు కక్షలు వస్తున్నాయి. నీ వెనకొచ్చినోడు మొదటి వరుసలో కొత్త కక్షలు వస్తున్నాయి. అది కీడు. స్తోత్రం చెప్పు. నీకే స్థితి సంఘంలో ఉన్న నువ్వు విధేయత చూపిస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం. నీకు సంఘంలో ఏ స్థితి ఇచ్చినా, ఆ రోజు నీ పేరు పలికినా పలకపోయినా, అసలు ఆ రోజు నేను పట్టించుకోకపోయినా, ఇక్కడే ఈ గదిలో ఉన్నప్పుడు ఒక 20 మంది ఉండేవాళ్ళు. కొత్తలో నాకు పేర్లు ఏం గుర్తుంటాయండి? సామాన్యంగా నేను పేర్లు మర్చిపోను. ఒకసారి చెబితే సామాన్యంగా మర్చిపోను. ఆ రోజు ఆ చివరిలో ప్రార్థన చేసినప్పుడు అన్ని పేర్లు ప్రార్థన చేసి ఒక తల్లి పేరు మర్చిపోయా, ఒక పేరు మర్చిపోయా. అయిపోయింది, అలిగేసేసింది, మొహం మార్చేసేసుకుంది. ఏంట్రు బాబు అంటే, నువ్వు మైక్లో ప్రార్థన చేసినప్పుడు అందరి పేర్లతో పాటు నా పేరు చెప్పలేదు. చెప్పకపోయిన దేవుడు నేను మర్చిపోలా. నేను పేరు ఎత్తకపోయినంత మాత్రాన వచ్చి 2 గంటలు 3 గంటలు కూర్చుని నేను దేవుడే మర్చిపోలా. వాక్యం వినని దేవుడే మర్చిపోలా. బట్ ఆ సాత్వికం చూపించట్లేదు చూడు నువ్వు, ఆ విధేయత చూపించట్లేదు నువ్వు, అక్కడ దేవుడు చూడ్డాక అప్పటి నుంచి దేవుడు చూడ్డు. నీ పేరు నేను పలకపోతే ఏమన్నా వచ్చింది నష్టం? ఏమండి, దేవుడు చూస్తున్నాడు కదా నిన్న. స్తోత్రం చెప్పు. ఫైన్. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇలా ఉంటే మీకు కక్షలు ఉంటే కీడుకే, కలహాలు ఉంటే కీడుకే అంటున్నాడు. యేసయ్య వదకు తేబడిన గొర్రె పిల్ల వలె అంత మౌనంగా ఉన్నప్పుడు నేను అంటున్నాను, కనీసం నేను ట్రై చేస్తాను, నేర్చుకుంటాను అనే స్థాయికి కూడా రాకపోతే, ఏమండి, కరాఖండిగా మాకు అట్లా కుదరదని చెప్పని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా. ట్రై చేయి. భక్తి ప్రయత్నిస్తే జరిగిద్ది, వల్ల కాదంటే ఏది వల్ల కాదు. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి కొన్ని మాటలు. అటువలే స్త్రీలారా, మీరును మీ భర్తలకు
లోబడి ఉండండి. వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును కదా, రాబట్టబడవచ్చును కదా. ఇట్లా భర్తల్ని మందిరం నడిపించడం వాళ్ళు చూపించండి. మా అయ్యగారు గొప్ప, మా సంఘం గొప్ప, మా సంఘంలో బాగుంటుంది, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు మందిరానికి వెళ్ళిన ఆ మొదటి రోజు నుంచి భయముతో కూడా నీ పవిత్ర ప్రవర్తన చూస్తున్న నీ భర్త, నువ్వు ఒకప్పుడు ఎట్లా ఉండేదానివో కానీ ఇప్పుడు ఇంత మారావే, అయితే దేవుడు నాడు పద అని చెప్పి నిన్ను బట్టి నీ భర్త నడిపించబడతాడా? మా ఆయన మంచుడు కాదు, మూర్ఖుడు, మొండోడు. బట్ వాడు మార్పు ఎవరి చేతిలో ఉందంట? వాడు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, ఇక్కడే నీ నోటి నుంచి ప్రభు స్తుతి వచ్చింది. రోడ్డు ఎక్కి నీళ్ళు ఎక్కి నోరు తెరిస్తే పచ్చిబూతులో నీ భర్తకు నీలో కోరుకున్న మార్పు నీ భర్త కనపట్టలేదు. నీ భర్త ఆశిస్తున్నాడు, నా భార్య మందిరానికి వెళ్తుంది కదా, పాస్టర్ గారు మంచిగా వాక్యం చెప్తుంది కదా, ఏమన్నా మార్పు వచ్చిందో నీ భర్త కనపడదు. వాళ్ళకి వాక్యం తెలియదు. రోడ్డు మీదకి వెళ్తారు, కష్టపడతారు, రూపాయి తెచ్చుకుంటారు, వాళ్ళకి వాక్యం తెలియదు. ఆ వాక్యం అంతా నీలో చొత్త కాశపడతారు వాళ్ళు. నువ్వేం చేస్తావు చెప్పనా? రికార్డు చేసిన వాక్యమో లేకపోతే ఎవరన్నా పాస్టర్ గారు చెప్పిన వాక్యం, వాళ్ళకి వాక్యం వినిపిస్తే మారరంట. నీ బతుకులో చూపిస్తే మారతారంట. ఆది కాండంలో మంచుకున్నోడిని చెడ్డగా మార్చిన స్త్రీయే, చెడ్డగా ఉన్నోడిని మంచిగా మార్చగలిగిన స్త్రీయే. అందుకే స్త్రీల గొప్ప చెప్తున్నాడు, నీ భర్త మారి నీ చేతిలో ఉంది. స్తోత్రం చెప్పు. నువ్వు ఏం చేయడం మానేయాలంటే, 3 జడ అల్లుకోవచ్చు, జడలో అల్లుకోకూడదు. వ్యత్యాసం ఏంటి చెప్పండి? జడ వేసుకో, జడలు కాదు. ఒక రోజు ఇటు. నువ్వు మందిరానికి వస్తున్నాడు కానీ వస్తున్నావా? నీ మైండ్ అంతా నీ అందం మీద, నీ అలంకరణ మీద, నీ సౌందర్యం మీద, నీ వీటి మీద పెడితే నీకు ఆత్మీయత ఎప్పుడు వచ్చింది? సంపాదనలో 30-40% అందాన్ని ఖర్చు పెడతారు కొంతమంది. అయితే మీరు మొఖాలు చూసుకోమాకండి, నవ్వకండి. టార్గెట్గా వాక్యం చెప్పేది నాకు నిందలేస్తున్నారు. స్తోత్రం చెప్పు. నువ్వు నా మోహం చూడమంటే మనుషుల మోహం కింద చూస్తున్నావు. జడలు అల్లుకుంటాం, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండును. అస్సలు క్రైస్తవ స్త్రీకి ఇది అలంకరణే కాదు. క్రైస్తవ స్త్రీ కంట వెలుపటి అలంకరణే కాదు, అసలు లక్ష్య పెట్టకూడదంట. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బట్ దానికి కేటాయించే సమయం ఎంత? దీనికి నువ్వు నీ భౌతికమైన ఆ అందాల మీద, ఆ అలంకరణ మీద చూపించే శ్రద్ధలో సగం పైన నీ భక్తి మీద చూపిస్తే నీ భర్త ఎప్పుడు రక్షించబడేవాడు. ఎందుకంటే క్రైస్తవుడు అలంకరణ అంటే బాహ్యమైన అలంకరణ కాదు. స్టిల్ ఈ రోజుకి ఎక్కడికన్నా కొత్త చోటుకి వెళ్ళి నేను సేవ చేస్తున్నానంటే నన్ను పైనుంచి కింద చూస్తారు. ఏంటంటే వాళ్ళు ఏదో ఎస్టిమేట్ చేస్తారు, సేవకుడు అంటే గంభీరంగా ఉండాలి, తెల్లగా వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, బాగుండాలి. ఇప్పుడు అంత మెయింటైన్ మనం చేయలేం. అవుట్ఫిట్ చూస్తారన్నమాట. ఎవడు చెప్పాడు వైట్ అండ్ వైట్ లో ఉండి, ఏమంటే క్లీన్ షేవ్ చేసుకుని, క్లీన్ మేసాలు తీసేసుకుని ఉంటేనే పాషన్ ఎవడు చెప్పాడు? బట్ అలా ఫిక్స్ అయిపోయారు కొందరు. ఫైన్, వాళ్ళు ఉంటే ఉన్నారు. నువ్వు ఒక క్రైస్తవ స్త్రీకి అలంకరణ అంటే బయటదని చెప్పి ఫిక్స్ అవ్వమాక. కింద చెప్తాడు చూడు, అది నా బాధ. సాధువైనట్టి, సాత్వికంలో భాగం సాధుతనం. సాత్వికం అంటే సాధుతనం. సాధువైనట్టి, మృదువైనట్టి నైనా ఇది అక్షయమైన అలంకారం అంట. అక్షయము కాని దీని బంగారం పాడైపోద్ది, నీ జల్ల పాడైపోద్ది, నీ అలంకరణ అంతా పాడైపోద్ది. బట్ సాధువైన మృదువైన గుణం అనే అక్షయమైన అలంకరణ. హల్లెలూయా. ఆ అలంకరణ మీకు నీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. నీ హృదయంలో ఉన్న స్వభావము, నీ అంతరంగ పురుషుడు నీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి నీకేమో అవుట్ఫిట్ విలువ, దేవుడికేమో నీ అంతరంగపు అలంకరణ విలువ. అందులో మొదటి సాధువుగా ఉండాలి. నీ భర్త పనిచేసి వచ్చిన మెంటల్లో కోపంలో ఇంటికో చదువుతాడు, అప్పుడు అర్థం చేసుకోవాలి, వీడు ఏదో మెంటల్లో వచ్చాడు, కాసేపు ఆగుద్దాం.
ఏం నువ్వు ఇంటికి వచ్చి బయట పనిలో కోపం మా అమ్మ చూపిస్తావు అరిచేసావు అనుకో ఆ రాత్రి జాగారమే. మరి అంతే కదా. సాధువు అంటే ఏంటండి? సాధువు అంటే ఏంటి? సాధువు తిరిగి హాని చేయనుడే సాధువు. ఈ భర్త వస్తాడు, అరుస్తాడు, ఫైన్, వాడికి రక్షణ లేదు, వాడికి వాక్యం లేదు, వాడికి ఆత్మీయత లేదు, నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు వాడికన్నా ముందు రక్షణ పొందుకున్నావు, వాడు అరుస్తాడు, వాడు తాగొస్తాడు, నువ్వు సాధువుగా ఉండు. స్తోత్రం చెప్పు. ఎందుకంటే స్త్రీకి అలంకరణ అంట సాధువైనట్టి మృదువైన ఏమండి, కోమలమైన చర్మం గురించి కాదు, అంతరంగం మృదువుగా ఉండాలి. ఏదో అది కాదు, ఏదో ఆడొచ్చేద్దాం చిన్నప్పుడు, ఆడొచ్చేసి ఓ ఇటు అంటాడు అన్నమాట. ఏదో ఏంటంటే కోమలత్వ మృదుత్వం అంటాడు. శరీరానికి కాదు, ఇన్నర్ సోలో నీ అంతరంగ పురుషుడు మృదువైన స్వభావం కలిగి ఉండాలి. అక్షయమైన అలంకరణ ధరించుకోవాలి. అప్పుడు నీ భర్తను రక్షించుకుంటావు. హల్లెలూయా. ఇన్నాళ్ళ మందిరానికి వచ్చినా నీకున్న ఆ కోపిస్తనం ఉందే, ఆ గయ్యాలతనం ఉందే, ఆ రెచ్చగొడితే దెయ్యాలు నేను అంతరంగంలో దాన్ని అణుచుకోవడం చేత కాక ఉద్రేకపడే స్వభావం ఉందే, అది ఎప్పుడు పోయిద్ది? పురుషులైనా ఎప్పుడు పోయిద్ది నీకు రెచ్చపోయే స్వభావం, రెచ్చగొట్టుకునే స్వభావం? స్తోత్రం చెప్పు. పాపం కొన్ని ఇళ్లలో పురుషులు బాగానే ఉంటారండి. ఆ రాత్రి పడుకునేటప్పుడు పక్కన చేరిన స్త్రీలు ఉంటారు చూడండి, మీ అమ్మ అంత అందా నీకేం వంటలేదా, మీ నాన్న ఎంత అందా నీకేం పుట్టట్లేదు, ఆడు బాగున్నాడుగా, నిన్ను సాధువుగా మృదువుగా ఉండమని చెప్తుందిగా వాక్యం, నువ్వు ఆడి చెడగొడతావు. పాప ఎందుకులే చిన్న ఆడికి పెద్ద ఎందుకులే అనుకుంటాడండి. వీళ్ళు పక్కన చేరిన వాళ్ళు ఊరుకోరు, ఏ పుతినేస్తారు. అదే ఏం నీకు రోషం రావట్లేదా, నన్ను అన్నాడుగా, నన్ను అంటే నీకు బాధ లేదా, అట్టా పురుషుడు ఉన్నాడుగా, తల ఉన్నాడుగా, ఆ తల నడిపించిద్దిగా, తలకు తలే కూర్చుంటావేంటి ఇంట్లో నువ్వు? స్తోత్రం చెప్పు. నీలో సాత్వికం ఎంత ఉందో నీ భర్తతో కాస్త పర్సనల్గా మాట్లాడితే అర్థమైపోతుంది. హల్లెలూయా. నీకు సాత్వికం ఎంత ఉందో నీ పిల్లల్ని అడిగితే అర్థమైపోద్ది. పురుషుడికి ఎంత సాత్వికం ఉందో పిల్లల్ని అడిగితే అర్థమైపోద్ది. భార్య ఏమి యథార్థంగా చెప్పదులేండి, భార్యని అడగొద్దు. ఏ భార్య యథార్థంగా చెప్పదు, పిల్లల్ని అడగాలి, వాళ్ళు యథార్థంగా చెప్పేస్తారు. స్తోత్రం చెప్పు. చెప్పేస్తారు యథార్థంగా. మా నాన్న అట్టంటాడు. సాధువుగా బ్రతుకో, మృదువుగా బ్రతుకో. దీంట్లోనే ఆ మాత్రం బ్రతకలేకపోతే లోకానికి మనం మాదిరి ఇవ్వాల్సిన వారంగా దేవుడు ఎన్నుకున్నాడు. లోకములో బ్రతకవలసిన వారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇది నీకు కష్టంగా అనిపించవచ్చు, నేను బాధ పెట్టిన రక్త సంబంధం నీకు కష్టంగా అనిపించవచ్చు, బట్ వినో ఎవరు ఉంటున్నాడండి ఇట్లాగా, ఎవరు చేస్తారండి ఇట్లాగా, ఇవన్నీ వాక్యాలు అట్టాగే చెప్తారు. మరి అటు చెప్పమండు, నువ్వు చెప్పు, లేకపోతే ఏమన్నా. స్టెఫను వాళ్ళకి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పిన వాక్యం అంటే వాళ్ళ హృదయాల్లోకి దూసుకుపోయిందండి. స్టెఫను చెప్పిన వాక్యం వాళ్ళ హృదయాల్లోకి దూసుకుపోయింది, వాళ్ళ హృదయాలను కోసేసింది అంతే. అప్పుడు వాళ్ళు మండిపడి స్టెఫన్ను రాళ్ళు పెట్టుకొని చంపేశారు. వినాలి, రాళ్ళు పెట్టుకుంటూ చంపుతున్నప్పుడు ఆకాశం తెరవబడ్డ దేవుని కుడిపార్శ్వన ఉన్న యేసుక్రీస్తు కూర్చుంటూ చూసినప్పుడు ఆయన అంటాడు, ప్రభువా వీరికి శిక్ష తేవద్దు, వీరి మీదకి నింద తేవద్దు. నువ్వు యేసు ప్రభులో చూపించో, మనుషులు ఎవరు అట్లా చేస్తారు? యేసు ప్రభుతో స్టెఫన్ అట్లాగే చేశాడు. ఆయన అందరూ టార్గెట్ చేసి బయటకు తీసుకెళ్లి ఊరు రాళ్ళు పెట్టుకుంటూ చంపుతుంటే ఏసే పలుకున్నట్లే వీరి మీద నేరం మోపొద్దని క్షమించమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మొన్న గడిచిన సంవత్సరం ఏప్రిల్ మేలో బహుశా ప్రవీణ్ పాడాల గారు చనిపోయారు, గుర్తుందా మీకు? ఆయన అంత్యక్రియలు జరిగిన తర్వాత జరుగుతున్నప్పుడు ఆయన దేహం దగ్గర ఆ భార్య జెసికా పగడాల, ఏమండి ఆవిడేం మాట్లాడారో గుర్తుందా? నా భర్తని ఎవరన్నా ఒకళ్ళు చంపుంటే ఆ చంపిన వాళ్ళనే క్షమించే మాదిరి చూపించే బ్రతుకులు ఈ రోజుకి మన మధ్య కనబడుతుంటే, ప్రవీణ్ పరాల గారు మీకేం తెలుసు కదా, నేను ఎప్పటి నుంచో ఆ డిబేట్లు చూసేవాడిని. రక్షణ ఛానల్ ఉండేది కదా, రక్షణ ఛానల్ ఎప్పటి నుంచో డిబేట్లు చూసేవాడిని. వాగ్దాటే కానీ, ఆ ప్రేమతో కూడిన వాక్చాతుర్యమే కానీ అది ఖండించేదిగా ఉండదు, ఆ వాక్కు దూషించేదిగా ఉండదు అనమాట. ప్రేమతోనే సరిపెట్టే మాట తీరే కానీ
ఎంత చక్కగా ఉంటుందో అలాంటి వ్యక్తిని చంపేశారు. ఫైన్. ఇప్పుడు తన భార్య ఏమని తెలుసా? ఒకవేళ నా భర్తను ఎవరన్నా చంపుంటే ఆ చంపిన వాళ్ళు కూడా దేవుని రక్షణ పొందుకోవాలి, నేను వారిని క్షమిస్తున్నా. తన జీవానికి ఆధారమైన భర్తను చంపేస్తేనే, ఏమండి, సగభాగమైన భర్తని, బ్రతుకులు ఆధారమైన భర్తను చంపేస్తేనే ఈ రోజుకి నీ తోటి మహిళ, నీ సాటి మహిళ ఈ మాట పలుకుతుందే, ఏంటో చెప్తావు నాకు ఎదురు వాక్యం, ఏంటో చెప్తావు ఎదురు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిషనరీస్ గ్రాహం స్టెయిన్స్ గారు 30 సంవత్సరాలు ఒరిస్సాలో పరిచయం చేశారు. కుష్టి వ్యాధిగ్రస్తులు ఆ రోజుల్లో అందరూ వెలివేస్తే మన దేశంలో ఎవడు కుష్టి వ్యాధి కలిగిన వాడిని దగ్గర తీయడానికి కూడా, వాడి దగ్గరకు వెళ్ళడం కూడా ఇష్టపడకపోతే వాళ్ళందరికీ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి తన స్వహస్తాలతో వారి పుండ్లు తుడిచి, వారి గాయములు కట్టి, వారికి చేతులు ఏర్పరిచి, వాళ్ళకి వివాహాలు చేపించి, వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించిన వ్యక్తి గ్రాహం స్టెయిన్స్ గారు. 30 సంవత్సరాలు ఈ సమాజంలో, ఈ దేశంలో జీవించిన తర్వాత ఆయన 2 కొడుకులో కూతురు కలిగిన ఆ తండ్రి ఆ రోజు పరిచర్యకి వెళ్తా, ఆ రోజున సువార్తకి వెళ్తా, ఆ సభ కోసం 2 కుమారులను వెంటబెట్టి వెళ్ళారు. రోజు ఆయనకు అనారోగ్యంగా ఉండి రాత్రి తిరిగి ప్రయాణం ఇంటికి రాలేక ఆ బలహీనతతో ఇక్కడే పడుకుని వెళ్ళిపోతాం. రాత్రి జీపులో పడుకుంటే మంచి మనిషిని కాల్ చంపేశారు, చెడే లేదు. అలాంటి భర్త 2 పిల్లలు, మా 2 పిల్లలు కొంచెం ఓపిక తెచ్చుకుని బయటకు వస్తే తిరిగి మళ్ళా వాళ్ళని తీసుకెళ్ళి జీపులో వేశారంట. ఏమండి, ఒక భర్త 2 కుమారులను కోల్పోయిన ఆ స్త్రీ కూడా ఒకటే చెప్పింది, నా భర్తని ఎవరైతే శిక్షించారో లేదా చంపారో నేను వాళ్ళని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. భర్త బిడ్డలను కోల్పోయి ఇప్పటికీ ఆవిడ సజీవులుగా ఉందండి. ఇప్పుడు వెళ్ళిపోయింది, తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆవిడ కూతురు ఇంకా సజీవులుగా ఉన్నారు, స్టిల్ బ్రతికి ఉన్నారు. ఏంటో చెప్తావు, ఈ రోజుల్లో ఎవడుంటాడు, ఈ రోజుల్లో ఎవడు చేస్తాడు. ఏమండి, ఏమనుకుంటున్నావు? 2 వారాల నుంచి వాక్యం చెప్తుంటే నేను వింటున్న మాటలు ఇవి. ఇట్లా చెప్తున్నారు పాస్టర్ గారు, ఇట్లా అంటున్నారు పాస్టర్ గారు. 2 వారాల నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది కొన్ని విషయాల్లో. ఏమండి, ఎట్లా చెప్తున్నారు అనుకుంటున్నావు? నిజమైన క్రైస్తవుని ఆత్మానుసారంగా చేసేవాళ్ళు ఎంతమంది మాదిరి ఉన్నారనుకున్నావు? యేసు చూపించిన మాదిరి ఆ రోజు స్టెఫన్ నుంచి ఈ రోజున మన కళ్ళ ముందున్న పగడాల జెసికా వరకు ఎంతమంది వెంబడిస్తున్నారు అనుకున్నావు? నువ్వు ఎందుకు వెంబడించలేవు? చేయలేందా? చేతగాందా? నువ్వు శరీర సంబంధంగా ఉండటం మానేసి వెలుపటి అలంకరణ పక్కన పెట్టి నువ్వు ఆత్మీయంగా మనసు పెట్టి అంతరంగపు స్వభావం, అంతరంగ పురుషుణ్ణి సరిదిద్దుకుంటున్న మనసు పెట్టిన రోజున నీకు ఆ మనసు వచ్చిద్దండి. హల్లెలూయా. నీకు సాత్వికం కనబడిద్ది. కక్షలు మానేస్తావు, గొడవలు మానేస్తావు, దోషాలు మానేస్తావు, కలహాలు మానేస్తావు, కాలు తోవడం మానేస్తావు. ప్రభు చూపించిన సాత్వికం చూపించక ఇష్టపడతావు. హల్లెలూయా. కొంతమంది తీసుకోలేకపోతున్నారు ఈ వాక్యం. గడిచిన వారం నేను ఒకళ్ళ దగ్గర తీసుకోలేకపోతున్నారు ఈ వాక్యం. పాస్టర్ ఎట్లా చెప్తున్నారేంటి? పరలోకానికి చేరడానికి కావాల్సిన వాక్యం ఏంటి అదే చెప్తున్నాను. భూలోకానికి కావాల్సిన వాక్యం నేను చెప్పట్లేదు. శరీర సంబంధులకి ఇది గాయంగానే ఉంటది, గొడ్డలు పెట్టుగానే ఉంటది, బట్ ఇది నేను రక్షించింది. ఈ మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు రక్షించబడతావు, ఈ మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు, ఈ మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని సహాయాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. నీ అంతరంగ స్వభావము సాధువుగా, సాత్వికంగా ఉండాలి, మృదువుగా ఉండాలి. అక్షయ అలంకారం అది దేవునికి విలువ కనబడిద్ది. దేవుని దృష్టికి విలువగా కనబడే అలంకరణ పక్కన పెట్టి మనుషుల దృష్టికి విలువైన అలంకరణ మీద ఎంతకాలం మనసు పెడతావు? ఏమండి, నీ అలంకరణ లేకపోతే ఒకళ్ళు నేను చూడలేరా? ఒక రోజున ఒకళ్ళు ఎప్పుడో ప్రార్థన చేసిన వాళ్ళకి ఏదో మేలు జరిగిందంట. ఒక ఆవిడ వచ్చి నాకు బంగారు పొంగరం తెచ్చింది. అవసరం లేదు, ప్రతి పెట్టుకున్న కాడి నుంచి అదే ఎక్స్పోజింగ్ అయిపోద్ది, దాని మీదకే మైండ్ వెళ్ళిపోద్ది. మొన్న పాస్టర్ గారు వాచేది అన్నాడు, దాని మీదకి ఎందుకు మైండ్? ఎందుకు వెలుపుటి? ఎందుకో మానం కప్పుకుంటా ధరించుకుంటా ఇదోడు చక్కటి బట్టలు ఎత్తున్నావు చాలదా? ఏమండి, ఇంకేమన్నా బుయ్యాలా? ఓకే, ధరించుకుని మెడలో వేసుకుని చేతికి వేసుకుని కాళ్ళకి వేసుకుని నువ్వు పోయిన రోజు మొత్తం లాగేస్తారు. నీతో వచ్చేది నీ ఆత్మ, ఆ క్రియలు మోసుకుంటూ వచ్చింది. నీ క్రియలు నీ వెంబడి వస్తాయి. ఆ క్రియలు చూడండి రా అంటే బయటియే స్తోత్రం చెప్పు. సో నేర్చుకుంటానికి దేవుడి రోజు మన ఇక్కడ కూర్చోబెట్టాడు. నేర్చుకోవాల్సిన అంశం సాత్వికం. అన్నీ బాగున్నప్పుడు కాదు సాత్వికం అంటే. ఏమీ చేయలేక చేతులు ముడుచుకుంటాం కాదు సాత్వికం అంటే. నేను వేడుకుంటే 12 సేనావ్యూహాల కంటే ఎక్కువ వస్తాయి, బట్ లేఖనం ఇట్లా ఉందన్నాడు. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు కొడితే ఎదుటోడు కోలుకోలేని దెబ్బ తీయగలవు, ఫైన్,
బట్ నువ్వే ఓర్చుకుంటావు చూడు, అది సాత్వికం. నువ్వు తలంచుకుంటే వాడు ఏమైనా అయిపోతాడు, నువ్వు నోరు తిరిగితే వాడు బతుకేమన్నా అయిపోద్ది, నువ్వు ఎదురు తిరిగితే వాడు బతుకు నేలమట్టం అయిపోద్ది, ఏదైనా అయిపోవచ్చు. బట్ కానీ నువ్వు ఏమైనా చేయగలిగి కూడా నువ్వు ఓర్చుకుంటే సాత్వికం. హల్లెలూయా. ఈ మాట నీకు ఎక్కకపోవచ్చు, ఒక రోజుకి దీని విలువ ఏంటో నీకు అర్థమైంది. ఈ రోజు కాకపోవచ్చు, ఒక రోజు, అది నువ్వు భూమి మీద బతుకున్నప్పుడే కానీ, ప్రభు ముందు నిలబడినప్పుడే కానీ ఈ సాత్వికం అనేది అంత గొప్పదని నీకు అర్థమైంది. 14:30 సామెతలు, 2 నిమిషాలు ముగిస్తాను చూడండి. 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. బా ఎంత చక్కగా ఉందో చూసావా, నీ శరీరానికి జీవం తెచ్చిపెట్టుదంట సాత్వికమైన మనసు. సాత్వికమైన మనసు. నేను చెప్తున్నాను, బోర్డర్లో సైనికుడి గురించి కాదు, సాత్వికంగా ఉంటాడు అటాక్ చేస్తున్నాను అని. మనకి దేవుడు పెట్టిన బాంధవ్యాల విషయంలో తేడాలు వచ్చిన చోట నువ్వు కనపరచాల్సిన సాత్వికం గురించి మాట్లాడుతున్నావు. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు. మత్సరం సాత్వికానికి విరుద్ధమైనది మత్సరం, అది ఎముకల్ని కుళ్ళిపోజేసిద్దంట. ఫైన్. 15వ అధ్యాయము 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవ వృక్షం, జీవ వృక్షం, జీవ ఫలం బ్రతికిచ్చింది. సాత్వికమైన నాలుక ఉందా? సాత్వికమైన నాలుక ఉందా? ఆ నాలుక బతికిచ్చింది, జీవవృక్షం లాంటిది. ఎదుటి వ్యక్తికి బతికిచ్చింది, ఎదుటి వ్యక్తికి ఆశ పుట్టించింది, ఎదుటి వ్యక్తికి స్వస్థపరిచింది. సాత్వికమైన నాలుక. దానిలో కుటిలత, మోసం, కపటం, దుర్మార్గం ఈ నాలుకలో ఉంటాయి. అయితే సాత్వికమన్నా ఉంటది, లేకపోతే కుటిలత ఉంటది. కుటిలత, మోసం, దుర్మార్గం, నటన, కపటం నాలుకలో ఉంటాయి అన్ని. ఇవి ఉంటే ఆత్మకు భంగం. మీ ఆత్మ ప్రభు యొద్దకు వెళ్ళడానికి భంగం, ప్రభు ఆత్మ చేత నడిపించబడితే కూడా భంగం. నీ నాలుక. నీకు చిన్న విషయం కనిపించవచ్చు సాత్వికం అనేది, బట్ ద ఫైనెస్ట్ ఇది. హల్లెలూయా. దేవుని ఆత్మకు నువ్వు ఆటంకపరచబడకుండా, నీ ఆత్మ దేవుని ఎందుకు ఆటంకపరచబడకుండా అంటే నీ నాలుకేందుకు కుటిలత కాక సాత్వికం ఉండాలి. కొందరు మాట్లాడితే ఎదుటి నరాలు ఉప్పొంగిపోయి అడిల్లి నిద్రలేం చేసేస్తారు, అలాంటి మాటలు మాట్లాడతారు. అది ఎంత సాధువుకున్నోడైనా రెచ్చగొట్టి సైనికుడిని చేసి పంపించేస్తారనమాట. నాలుక మామూలు నాలుకలు కావు, 2 అంగుళాలు ఉండదు, 2 దేశాలైనా పాడు చేసేద్ది. జాగ్రత్త. యేసు ప్రభు వారు గొర్రెవలే మౌనంగా ఉన్నారంట. ఉన్నాడా లేదా? నీ నాలుక జీవ వృక్షం వలె ఉండునుగాక. హల్లెలూయా. నీ అంతరంగములో మృదువైన స్వభావం పొందుకుందువుగాక. హల్లెలూయా. బ్రతుకులు రాబోయే రోజుల్లో కలహములు, కక్షలు లేని బ్రతుకుదువుగాక. హల్లెలూయా. ప్రభువు చూపించిన ఆ సాత్వికము కొరకు ఈ దినము నుంచి శరీరమును చంపుకుంటూ ఆత్మానుసారంగా జీవించుదువుగాక. హల్లెలూయా. చిన్న విషయం కాదండి, దేవుడు నేర్చుకోమంటున్నాడు. నీ ప్రాణానికి విశ్రాంతి దక్కింది, నేర్చుకుందాం, మాదిరిద్దాం. ఏమండి? ఆత్మీయులుగా బ్రతుకుదాం, ఆశీర్వదించబడదాం. అట్టి భాగ్యం, అట్టి కృప కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణం కలగ చేయను గాక. ప్రార్థన చేసుకుని తల్ల వంచు.